సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మెడ నొప్పి లేని వాళ్ళు, నడుం నొప్పి లేని వాళ్ళు, జాయింట్ పెయిన్స్ లేని వాళ్ళు ఈ రోజు 50% మనకి ఎక్కడ కనిపించడం నేను ఫీల్ అవుతున్నాను. వెరీ ట్రూ. సార్ యాక్చువల్లీ జనరల్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే, అది తలనొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది ఈరోజు చాలా అలవాటు అయిపోయింది మనందరికీ. కానీ ఒకానొకప్పుడు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం చూపించుకునేవాళ్ళు. కానీ అమెరికా కానీ ఇతర దేశాల్లో చూసినట్టయితే ఫస్ట్ వచ్చేది ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వస్తారట. ఈజ్ ఇట్? కానీ మన దగ్గర ఆ ప్రాక్టీస్ లేదు. ఎందుకు? అది అన్ఫార్చునేట్లీ ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, రెండోది కూడా ఏంటంటే మన దగ్గర సంహో లాస్ట్ 30 years 40 years నుంచి బాగా ఏ కల్చర్ వచ్చేసిందంటే ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన నాకు మందులు రాసి ఇవ్వాలి, నేను మందులు వేసుకోవాలి, అంతే. అంతకుమించి ఎక్కువ ఆలోచించరు. బట్ ఫారిన్ కంట్రీస్లో ఫార్చునేట్లీ ఏంటంటే బికాజ్ దే ఆర్ ఆల్రెడీ యాక్టివ్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్లో పడిపోతుంది, ఓకే నాకు నొప్పి వచ్చింది అంటే ఐ షుడ్ గో టు ఫిజియోథెరపిస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మన దగ్గర స్లోలీ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద అవేర్నెస్. బట్ యా క్వైట్ ఫ్యూ పీపుల్ హానెస్ట్లీ అయితే బికాస్ ఆఫ్ కోవిడ్ మీరు కూడా చూసే ఉంటారు, మీ ఓటీటీ కానీ యూట్యూబ్ జనాలు పెంచుకొని వాళ్ళ ఓన్గా అవేర్నెస్ అయితే పెరిగింది ఫార్చునేట్లీ. రైట్. బట్ ఇంకా నొప్పి రాగానే మేము ఇమీడియట్గా ఐ కెన్ గో టు ఫిజియోథెరపిస్ట్ అన్నది ఇంకా కొంచెం టైం పట్టేటట్టే ఉంది. కరెక్ట్. కానీ సార్ ఫిజియోథెరపీ అని అనగానే అందరి మనసులో వచ్చేది ఏంటంటే ఏదైనా ఒక సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ కోసం వెళ్ళే ప్లేస్. కరెక్ట్. స్ట్రోక్ వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాటికైనా నిజానికి ఫిజియోథెరపీ దేనికి? ఫిజియోథెరపీ మా సైడ్ నుంచి ద వే వీ యాక్చువల్లీ ప్రమోట్ అవ్వ తెలిసి ఫిజియోథెరపీ అంటే మేము మూవ్మెంట్ స్పెషలిస్ట్. రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డే అంతా మన నడక కానివ్వండి, కూర్చోడం కానీ, లేవడం కానీ అన్నీ కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ 3 things. ఒకటి నర్వ్స్, మసిల్స్ అండ్ జాయింట్స్. సో ఈ నర్వ్స్, మసిల్స్, జాయింట్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫిజియోథెరపిస్ట్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే మేము కూడా ఓన్లీ పెయినే కదా, యాక్చువల్లీ మూమెంట్ స్పెషలిస్ట్ అనమాట. ఎవరైతే కదలికల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చి వాళ్ళు కూర్చునే విధానంలో కానీ, నడక విధానంలో కానీ దీంట్లో ఎప్పుడైతే తేడా వస్తుందో అది మనకి కొంచెం ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం, వాళ్ళ బాడీ స్ట్రెంత్ని బట్టి కొంతమందికి నెలల్లో వచ్చి, కొంతమందికి సంవత్సరాల్లో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చింది దీని ద్వారా వచ్చింది అన్నది అండ్ ఏ ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తే సెట్ అవుతుంది అనేది ఫిజియోథెరపిస్ట్ రోల్ అనమాట. సో ఇన్ షార్ట్గా చెప్పాలంటే మీకు బాడీలో ఎక్కడైతే కండరాల నొప్పులు, జాయింట్ నొప్పులు, తర్వాత నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఫిజియోథెరపిస్ట్, దట్ ఈస్ ఫిజియోథెరపిస్ట్ డ్యూటీ బేసికలీ. ఎస్. కానీ ఈరోజు సార్ అది ఫోన్ వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ వల్ల కానీ, పోస్చర్ ప్రాబ్లం వల్ల కానీ, వాళ్ళ ఉద్యోగరీత్యా కూడా నెక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ అ ఫిజియోథెరపిస్ట్గా? నెక్ పెయిన్కి మిగతా మీరు చెప్పినవన్నీ ఒక ఎత్తు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రెస్. Is it? Yes. So మామూలుగా యూజువల్గా దిస్ ఈజ్ సంథింగ్ వీ ఆల్సో లెర్న్ ఫ్రమ్ అవర్ పేషెంట్స్ ఆల్సో. ఎప్పుడైతే మీకు కొంచెం స్ట్రెస్, అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, మీ కమ్యూనిటీలో కావచ్చు, ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో ఫస్ట్ థింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఈజ్ నెక్. అది సైకోసోమాటిక్ రీజన్, అది మనకి ఎందుకు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, బికాస్ ఆఫ్ ఇట్స్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు బీయింగ్ హెడ్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఐ వుడ్ రికమెండ్ పీపుల్ ఈజ్, అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసేటప్పుడు టీవీ ఇంత ఉండేది, తర్వాత టీవీని పెంచుకుంటూ వెళ్ళాం, మళ్ళీ ఆ పెంచిన టీవీని అంతా తగ్గించుకుంటూ మళ్ళీ మొబైల్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం వెబ్సైట్లు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ జనాలు ఏంటంటే ఇట్ హ్యాస్ టు బీ ఏమంటారు దాన్ని, యూజర్ ఇంటర్ఫేస్ మొబైల్కి అయ్యే విధంగా అడాప్టబిలిటీ అన్నట్టు ఆలోచిస్తున్నారు. సో మన డిపెండెన్సీ మొబైల్ మీద తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంతకుముందు మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది, ఈనాడు న్యూస్ పేపర్ వచ్చేది. నైట్ పడుకునే లోపు నేను, మా నాన్నగారు, మా అక్క ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మొత్తం చదివి వీ యూస్ టు డిస్కస్. సో అంతా వీ యూస్ టు అబ్జర్వ్ పేపర్ మీద. ఇప్పుడు మా నాన్న పట్టుకుంటే పొద్దున్నాక లేస్తే ఆ యూట్యూబ్ ఛానల్స్, TV5 ఛానల్, TVN ఇది ఛానల్ పెట్టుకుని కంటిన్యూస్గా వింటా ఉన్నారు. సో ఏంటంటే మనము అదైతే చదివే అలవాటు ఏదైతే ఉందో మళ్ళీ అలవర్చుకోవాలి. మనం చదువుతున్నప్పుడు ఇదా పెట్టుకుని చదువుతాం, బట్ వర్సెస్ ఇఫ్ యూ టేక్ ద మొబైల్ దిస్ ఈస్ హౌ యూ డూ. సో నెక్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది, అది మనకు అర్థం కాదు, బట్ లాంగ్ రన్లో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎంత వీలైతే అంతా మీరు మొబైల్ వాడగానే తగ్గించండి. అండ్ మొబైల్ వాడకని తగ్గించమనగానే ఇమీడియట్లీ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ డేస్, 2 ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటారు అంతే, దే ఆర్ డిస్కనెక్టెడ్ వర్డ్. అదో ప్రాబ్లం. సో యూ వాంట్ టు ప్లే, మీరు ఇంట్లో ఒక సిస్టమ్ పెట్టుకుని, ఇంతకుముందు చిన్నప్పుడు మనకు టేప్ రికార్డ్ ఉండేది, ఆ తర్వాత కొంచెం స్పీకర్స్ వచ్చేవి, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిష్డ్, ఎవరికి పడితే వాళ్ళకి పర్సనల్గా ఉంది. సో అలా కాకుండా మొబైల్ని ఏ విధంగా తగ్గించగలుగుతాము, హౌ కెన్ యూ స్విచ్ బ్యాక్ టు హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు సింపుల్ యాజ్ మొబైల్ పట్టుకోవడం ఎత్తు, 2 చేతులతో ఒక పుస్తకాన్ని పట్టుకోవడం ఒక ఎత్తు.
సో ఆ పుస్తకాన్ని పట్టుకుని చదివే ఫీలింగ్ మీరు కిండిల్ పట్టుకోండి, ఇంకేమైనా పట్టుకోండి, ఏమైనా పట్టుకోండి, ఆ ఫీలింగ్ రాదు. సో అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది. మోస్ట్లీ ఆ స్క్రీన్ యూసేజ్ తగ్గించుకుంటే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. అండ్ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, మనం ఇలా చిటికేసేసరికి ఒక 5 years అయిపోయింది లైఫ్లో. సో 30 వాళ్ళు 35 అయిపోతారు, 30 వాళ్ళు 40 అయిపోతారు. చూసేసరికి బాడీ అంతా షేప్ అవుట్ అయిపోయింది. ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఓకే నేను ఎక్సర్సైజ్ చేయాలి, నాకు ఏది ఇష్టం అనుకుంటే అది, జిమ్ అయితే జిమ్ము, రన్నింగ్ అయితే రన్నింగు, క్యాలిస్థెనిక్స్ అయితే క్యాలిస్థెనిక్స్, ఏది పడితే అది చేసేస్తుంటారు. అలా మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి ఒకేసారి డోంట్ జంప్ ఇన్ టు హై లెవెల్ ఎక్సర్సైజెస్. సో ఫస్ట్ యూ షుడ్ ఐడియల్లీ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు ఏ గుడ్ ఫిజియోథెరపిస్ట్, కన్సల్ట్ ద ఫిజియోథెరపిస్ట్. నా బాడీలో ఎక్కడ వీక్ లింక్స్ ఉన్నాయండి, దిస్ ఈజ్ వాట్ వీ డూ ఆల్సో అలాంగ్ విత్ పెయిన్ మేనేజ్మెంట్. ఫిట్నెస్ కన్సల్టేషన్ కూడా చేస్తాం. ఎవరైతే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ బాడీకి తరంగా ఏది సూట్ అవుతుంది. కొంతమందికి యోగా బాగా సూట్ అవుతుంది, కొంతమంది యోగా అస్సలు సూట్ అవ్వదు. సో అవి చూసి స్క్రీన్ చేసి చెప్తాం మీరు దీని విధంగా వెళ్ళండి. అండ్ కొంతమందికి వెళ్ళడానికి మినిమం 1 month ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ నాట్ గెట్ పెయిన్స్, నెక్ పెయిన్. రైట్. కానీ ఇప్పుడు ఫిట్నెసెస్లో చాలా రకాల ఫిట్నెస్లు వస్తాయండి. ఒకనొకప్పుడు జిమ్, యోగా రెండే ఉండేవి. మేము ఇప్పుడు మెడిటేషన్ కూడా ఒకటి అయిపోయింది. ఆ తర్వాత యోగాల్లో కూడా రకరకాల యోగాలు వచ్చేసాయి. అంటే క్లాత్లతో వేలాడుతున్నారు, ఒకటి కాదు. సో వాట్ యూ అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ సార్? నేనేం చెప్తానంటే మామూలు యోగా కూడా స్థిరం, సుఖం, ఆసనం, ఇది యోగా యొక్క ఫిలాసఫీ. రైట్. సో మీరు ఏదైతే స్థిరం, స్టేబుల్గా దేంట్లో ఉండగలుగుతారు, సుఖం, కంఫర్టబుల్గా ఎలా ఉండగలుగుతారో దాన్నే ఆసనం, మీరు అదే ఎస్టాబ్లిష్, అది దట్ ఈస్ వాట్ యువర్ గైడింగ్ ఫిలాసఫీ షుడ్ బి. ఏది చేసుకున్నా కానీ యూ టేక్ యువర్ టైం. మనకి లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏమైందంటే అందరికీ కూడా రెస్ట్లెస్ అయిపోయారు. నేను షేప్ ఇన్ అవ్వాలి, ఇట్లా అయిపోవాలి, ఐ డోంట్ వాంట్ వెయిట్ 3 months, 6 నెలలు కాదు, 9 నెలలు కాదు, నేను ఇవాళే ఫిట్ కావాలి. సో జిమ్లో ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేస్తా, అన్ని వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తా. సో అలా కాదు, మీరు ఏది చేసినా కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు కామ్ యువర్ సెల్ఫ్ డౌన్, స్టడీ యువర్ సెల్ఫ్. అండ్ యోగాస్ కూడా మిగతావన్నీ దే ఆర్ యాక్చువల్లీ టెక్నికల్లీ ఎక్సర్సైజెస్. ఏది పవర్ యోగా కావచ్చు, జుంబా కావచ్చు, ఏమైనా కావచ్చు. సో యోగా ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాపర్ ట్రెడిషనల్ యోగా, అష్టాంగ యోగా కానీ హఠ యోగా, దీస్ ఆర్ ద నేమ్స్. బట్ యోగా యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ కనెక్ట్ టు యువర్ బాడీ. మచ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం ఇవాళ చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మన బాడీ మీద మనకి అవేర్నెస్ లేదు, ఎక్కడ ఏం కదులుతుంది ఏంటి అన్నది వీ డోంట్, బికాస్ మనం అంతా కూడా వీఆర్ ఆల్ హ్యావ్ బికమ్ అవుట్ సైడ్. హ్యాపీనెస్ కావాలంటే బయటకు వెళ్ళాలి, రిలాక్సేషన్ కావాలంటే బయటకు వెళ్ళాలి, ఎంజాయ్మెంట్ కావాలంటే అంతా బయట. బట్ మనం ఒక్కసారి కానీ ఇఫ్ యూ కెన్ స్టెబిలైజ్ అవర్ సెల్ఫ్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కనెక్షన్ టు యువర్ సెల్ఫ్, మీ థాట్స్ కావచ్చు, మీ మూమెంట్స్ కావచ్చు, మీ బాడీ కావచ్చు, ఎప్పుడైతే మనకు ఆ కనెక్షన్ అవుతుందో యూ విల్ బికమ్ వెరీ పీస్ఫుల్. సో ఎనీ ఎక్సర్సైజ్ యూ డూ ఫస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ కనెక్టివిటీ. ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్స్ ఆర్ ఎనీథింగ్. నీ బాడీ మీద నీకు ఎంత అవేర్నెస్ ఉంది, అది ఎవరైతే మీకు ఆ డైరెక్షన్ హెల్ప్ చేయగలుగుతారో అట్లాంటి యోగానే చూస్ చేసుకోవాలి. రైట్. అన్నిటికన్నా మించి ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్లో నేను చూస్తుంది ఏంటంటే నెక్ దగ్గర సమ్ బోన్ ఇష్యూస్ ఉండడం, C3, C4 కానీ, బట్ నెక్లో ఇష్యూస్. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక్కొక్కసారి మీకు జిమ్ వద్దు, యోగానే బెటర్ అన్నట్టు మీరు చెప్తున్నారు. సో వై యోగా అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇది క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఆల్సో చేస్తే నేను యోగా అని చెప్పగానే చాలామంది అయితే బాగుంటుంది సార్ యోగా ఈజ్ నాట్ ఫర్ మీ. అయితే దెన్ యాస్క్ ఎందుకండి యోగా, ఎందుకంటే ఆ ఐడిల్నెస్, ఆ స్టడీనెస్, ఆ స్లోనెస్ నా వల్ల కాదండి అని. సో దట్ ఈస్ సెల్ఫ్ ఇండికేట్స్ అస్ ఓకే దే ఆర్ టోటలీ అవుట్ ఆఫ్ దర్ మైండ్ అని చెప్పేసి. అంటే సో రెస్ట్లెస్ దట్ ఆ స్లోనెస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్. నేను యోగాని ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఇటలీలో దేర్ ఇస్ అ సైంటిస్ట్, హీ డెవలప్డ్ మోడల్ కాల్డ్ టెన్సెగ్రిటీ మోడల్. రైట్. సో మనం మామూలు యోగా అంటే మనందరికీ తెలుసు, మన సనాతన ధర్మం, మన కల్చరు, మన ట్రెడిషను మనకంతా తెలుసు. ఇది వచ్చేపు దీన్ని ఇట్లా పక్కన పెడదు, న్యాచురల్గా మనకి దాని మీద కొంచెం ఫేవరెటిజం ఉంటుంది. బట్ దట్స్ నాట్ వే టు లుక్ ఎట్. ఇఫ్ యూ లుక్ ఎట్ సైంటిఫికల్లీ, మేము కాలేజీలో చదువుకునేటప్పుడు మాకు ఇదే నేను ఇందాక మీకు చెప్పిన విధంగానే చెప్పేవాళ్ళు, మసిల్, జాయింట్, నర్వ్స్ ఇవి కదిలిస్తాయి, బాడీ కదులుతుంది. బట్ లాస్ట్ 10 years నుంచి దెర్ ఇస్ అ బిగ్ రివల్యూషన్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో దే డిస్కవర్డ్ ఎ న్యూ థింగ్, ఇట్స్ కాల్డ్ ఫేషియా అంటారు. అంటే మన చర్మానికి మన కండరాలకి మధ్యలో ఒక లేయర్ ఉంది, దాన్ని ఫేషియా అంటారు. ఇప్పటి వరకు ఎవరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. ఎలా చేశారు ఇటలీలో అంటే, మామూలుగా మేము చదువుకునేటప్పుడు మేము హ్యూమన్ బాడీ డిసెక్ట్ చేసేటప్పుడు ఫార్మాల్డిహైడ్లో పెట్టేవాళ్ళు. ఫార్మాల్డిహైడ్లో ఒకసారి బాడీ పెట్టగానే మీకు అంతా బాడీ నల్లగైపోతుంది. సో మాకు ఆ కోసినప్పుడు యూ డోంట్ నో ఎనీథింగ్.
అన్నీ నల్లగా కనబడతాయి. సో లావు కనిపించిన వెసల్స్, లావు కనిపించిన నర్వ్స్, లావు కనిపించిన మసిల్స్ ఇవే చూసి నేర్చుకునేవాళ్ళు. సో ఇటలీ వాళ్ళు ఏంటంటే దే డెవలప్డ్ ఏ కెమికల్, బాడీ కలర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మీకు లోపల ఏ టిష్యూ కూడా చేంజ్ అవ్వదు అనమాట. సో వాళ్ళు దాని నుంచి తీసుకుని, వాళ్ళకు కూడా యాక్చువల్లీ టుక్ మోర్ దాన్ 28 years టు గెట్ టు దిస్ రీసెర్చ్. ఫార్చునేట్లీ ద వెరీ ప్లేస్ హూ డిస్కవర్డ్ హార్ట్ సర్క్యులేషన్, అదే యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీలో దే డిస్కవర్డ్ దిస్ యాక్చువల్లీ. ఏంటి అంటే అప్పుడు డైసెక్ట్ చేస్తున్నప్పుడు దే ఫౌండ్ దిస్ లేయర్, అండ్ ఆ లేయర్ని తీసుకుంటా వెళ్తుంటే మీకు మామూలుగా దోస్ హూ ఆర్ నాన్ వెజిటేరియన్ పీపుల్ హూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు మటన్ షాప్, మీకు ఇప్పుడు వాడు మసిల్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న లేయర్ కూడా కట్ చేసేస్తూ ఉంటాడు పచ్చడి, రైట్? దాన్ని ఫేషియా అంటారు, హ్యూమన్ బాడీలో కడుతుంటారు. అయితే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయింది అంటే ఆ ఫేషియా కాదు, నౌ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మచ్ పెరిఫెరల్ బ్రెయిన్. అంటే మనకి ఈ బ్రెయిన్ ఎంత ఉందో ఆ బ్రెయిన్ ఎక్స్టెన్షన్. ఆల్ రైట్. సో ఈ సేమ్ ఇటలీ నుంచే దెర్ ఇస్ అ టెన్సెగ్రిటీ మోడల్. ఏంటంటే మామూలు యూ ఆల్ కెన్ గూగుల్ ఇట్, టెన్సెగ్రిటీ మోడల్, వేరిన్ మనకి స్టిక్స్ అన్నీ పెట్టేసేసి ఇఫ్ యూ కనెక్ట్ ఇట్ ఇన్ సర్టెన్ ఫ్యాషన్, దాని మీద మీరు ఎంత ఫోర్స్ పెట్టినా ఇట్ విల్ నాట్ క్రష్. ఓకే, సో మన బాడీలో కూడా మసిల్స్ లేయర్స్తో పాటు ఈ ఫేషియా ఏం చేస్తుంది అంటే బాడీకి అంతా ఒక టెన్షన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఆ టెన్షన్ మెయింటైన్ చేసే దాంట్లో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇంతకుముందు 5 years బ్యాక్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఈస్ టు టాక్ అబౌట్ స్ట్రెంత్, బట్ నౌ స్ట్రెంత్ ఈజ్ ఓల్డ్. నౌ వాట్ ఈజ్ న్యూ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్? అగైన్ ఈ ఫేషియా అంతా మనం ఎప్పుడైతే ప్రాపర్గా పెడతామో, సో దట్ కీప్స్ అవర్ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ అ వెరీ నైస్ ఫ్యాషన్, అండ్ బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది. సో మేము వచ్చిన వాళ్ళకి వర్క్ కూడా ఆఫ్ కోర్స్ మేము మిగతా అన్ని చేస్తూ పాటు ఈ ఫేషియా కూడా చేస్తాము, బట్ పేషెంట్స్కి తెలియదు కాబట్టి వీ డోంట్ టెల్ ఎక్స్ప్లిసిట్లీ చెప్పం. మీకు ఫేషియా ప్రాబ్లం అంటే వాళ్ళకి చెప్పిన అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కరెక్ట్. ఆ విధంగా చూసేస్తే నేను యాక్చువల్ నా బ్యాచులర్ ఫిజియోథెరపీ అయ్యాక ద వెరీ ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఏ పీజీ డిప్లొమా ఇన్ యోగా. బికాస్ యోగా ఫిజియోథెరపీ ఇస్ నథింగ్ రిలేటెడ్ కదా, సో నాకు ఇంటర్మీడియట్లో ఐ యూస్ టు ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. సో ఈ 4 years నాకు అర్థమైంది ఏంటంటే ఫిజియోథెరపీ ఇస్ నథింగ్ బట్ మోడర్నైజ్డ్ వర్షన్ ఆఫ్ యోగా. సో వెన్ ఐ డిడ్ యోగా దెన్ ఐ అండర్స్టూడ్ ద వే ఇట్ అడ్రసెస్ ఈ స్టిఫ్నెస్ ఏదైతే ఉందో. మీకు సింపుల్ కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్ పెయిన్తో ఎవరైతే వస్తారో 80 to 90% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ స్టిఫ్నెస్ ఇన్ ది హియర్, ఈ మిడ్ బ్యాక్లో ఉంటుంది. ఓకే, సో మీరు నెక్కు ఎంతకాలం తీసినా కానీ చెప్పేసి ఎంఆర్ఐ తీస్తారు, ఎక్స్రే తీస్తారు, నెక్కు ఉంటే మళ్ళీ వాళ్ళకి 6 monthsలో తిరగబెడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, పోయినసారి ఆ ఫిజియోథెరపిస్ట్, ఈసారి ఈ ఫిజియోథెరపీ, ఈసారి ఈ డాక్టర్ అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడెక్కడైతే ఈ ఫేషియా కనెక్షన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి వీ హ్యావ్ టు రిస్టోర్ దట్ మొబిలిటీ. ఓ దాన్ని మీరు రిలీజ్ చేయడం అని అంటారు. రిలీజ్ చేయడం యాక్చువల్లీ మనం మీరు చేసింది అది. నాకు అది అర్థం కాలే యాక్చువల్లీ. ఎందుకు నెక్ దగ్గర కదా నాకు పెయిన్, బట్ మిడిల్ ఆఫ్ ది స్పైన్లో ఇక్కడ రిలీజ్ ఎందుకు చేశారు? బట్ నిజానికి అది రిలీజ్ చేసిన తర్వాత ఒక గట్టిగా థర్డ్ పీక్ బిగించేసి మనం లూజ్ చేస్తూ ఉన్నాను, వదులుతూ ఉన్నాను అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటామో, ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ డిపెండెన్సీ. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా లెటస్ ఇది మన టిష్యూ కదండి, ఇది నెక్ అనుకోండి మన బాడీలో, ఇది రెస్ట్ ఆఫ్ ద బాడీ. సో ఆ ఫేషియా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఫేషియా ఒక దగ్గర టైట్ అయిపోయి ఇట్ ఈస్ పుల్లింగ్, బట్ ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఫోల్డ్స్, సో మనకి రియల్ లైఫ్లో కూడా నెక్ మించి ఆ పుల్లింగ్ అలాగే ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, కొద్దిసేపు కూర్చున్నాక నెక్స్ట్ స్థిమితం ఇట్లా అనుకోవాలనిపిస్తుంది, ఇట్లా అనుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుల్లింగ్ ఉండడం వల్ల. బోన్లో ప్రాబ్లం బోన్స్లో ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ద మెయిన్ కంట్రిబ్యూషన్. సో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే అది వచ్చిందో మా మూమెంట్ అనాలిసిస్తో వీ ఫిగర్ అవుట్ అండ్ దెన్ వీ రిలీజ్, అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఆల్సో రిలీజెస్ అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫేషియా. రైట్. మేము చేసాం మా తరపు నుంచి. బట్ మళ్ళీ మీరు వెళ్ళేసి మీ రెగ్యులర్ లైఫ్లో స్ట్రెస్ఫుల్ లైఫ్లో పడిపోయారు అనుకోండి, మళ్ళీ డెవలప్ అవుతుంది. కరెక్ట్. డెవలప్ అవ్వకుండా ఉండడానికి మనకు ఉన్న బెస్ట్ సాధన ఏంటంటే యోగా. రైట్. యోగాలో థింగ్ ఏంటంటే 2 అవుతాయి మనకి. మీ బాడీ వెయిట్ మీరు లిఫ్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి మీకు మసిల్ స్ట్రెంథనింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. మన బాడీ వెయిట్ మనం లిఫ్ట్ చేసుకోగలిగితే ఫిట్. కరెక్ట్. రైట్ సార్, మన ఈచ్ ఆఫ్ అస్ విల్ బి 50-60 kgs. కరెక్ట్. దాంతో పాటుగా మీకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. పర్ఫెక్ట్. కానీ సార్ ఇదే నెక్ పెయిన్ని చాలా ఏళ్ల తరబడి నాలాగా ఏ ఆయింట్మెంట్ రాసేసి హాట్ ప్యాక్ పెట్టేసుకుని ఏదో అటు ఇటు యూట్యూబ్లో 4 ఎక్సర్సైజ్లు చేసి తగ్గక అది షోల్డర్ వరకు స్ప్రెడ్ అయ్యి షోల్డర్ పెయిన్ వరకు వచ్చింది అంటే సివియారిటీ ఎంత ఉన్నట్టు? సివియారిటీ ఐ వుడ్ సే మొత్తం మామూలుగా ద వే వీక్ రెడీ 4 stages ఉంటాయి. మీకు షోల్డర్ దాకా వచ్చిందంటే బిట్వీన్ 2nd and 3rd stage అని అర్థం అనమాట. రైట్. సో 3rd stage అంటే వేళ్ళ వరకు వెళ్తుంది. దాని తర్వాత నమ్నెస్ రావడము ఇవన్నీ అది వచ్చిందంటే కొంచెం మీకు 4th stage అనేది పెరాలసిస్ లాగా. రైట్. సో 2nd and 3rd stage అనమాట. మీకు షోల్డర్ దాకా వచ్చిందంటే ప్రాబ్లం పెరుగుతుంది అని అర్థం. కానీ సార్ నేను కొంతమంది పేషెంట్లు చూశాను, ఆర్థోపెడిక్స్ దాని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్స్రేలు చూసినప్పుడు స్పైన్ కొంచెం వంకరగా ఉంటుంది ఏదో ఒక ప్లేస్లో.
అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? యాజ్ యూ సెడ్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం దాని గురించి. దీన్ని మామూలు మన మెడికల్ పరిభాషలో స్కోలియోసిస్ అంటాం అనమాట. సో స్కోలియోసిస్ అంటే ఏంటంటే స్పైన్ కర్వ్ అవుతుంది. అది రియల్లీ సీరియస్ డిసీజ్ కాదు, కానీ మామూలుగా స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా 80% ఆఫ్ విమెన్ పోస్ట్ దర్ ప్యూబర్టీ డెవలప్ దిస్ స్కోలియోసిస్. స్పైన్లో ఒక సైడ్ కర్వ్ వస్తుంది అనమాట. సో మామూలుగా ఏంటంటే మీ పని మీరు చేసుకోగలగడము మీ అంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తారో, జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ చేసినప్పుడు ఈ కర్వ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏముందంటే 2 చోట్ల వస్తుంది. ఒకటి మిడ్ బ్యాక్లో వస్తుంది స్టిఫ్నెస్, అండ్ నెక్ మీద బాగా పడుతుంది. ఎందుకంటే మనకి బాడీలో వెన్నుపూస ఏదైతే ఉందో వర్టిబ్రల్ కాలము, దానికి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఆల్సో యాక్ట్స్ లైక్ ఏ ఫోర్స్ ట్రాన్స్మిటర్. మన బాడీ మీద వచ్చే ఫోర్స్ అని ట్రాన్స్మిట్ అయ్యేది. సో అది పర్ఫెక్ట్గా దేవుడు మనకు ఒక కర్వ్ ఇచ్చాడు. ఆ కర్వ్లో ఉన్నంతకాలం ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కర్వ్ కొంచెం పక్కకు వస్తుందో ఆ పైన ఉన్న జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది, కింద ఉన్న జాయింట్స్ మీద లోడ్ పడుతుంది. అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాట్ వీ సజెస్ట్ ఈస్ మీరు ఎక్కువ ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటే రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ జాగింగ్, ఈ మధ్య వచ్చినట్టు జుంబా, ఇట్లాంటి జంపింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. చేసినంతకాలం మీకు ఆ స్పైన్ మీద లోడ్ పడుతూనే ఉంటుంది. అండ్ ఏదర్ మీ అలవాటుని బట్టి, మీ యూసేజ్ని బట్టి, కొంతమందికి నడుము మీద పోతుంది ఎఫెక్ట్, కొంతమంది నెక్ మీద పోతుంది. సార్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఫస్ట్ డాక్టర్ చెప్పేది ఏంటంటే వెయిట్ తగ్గించండి. సో వెయిట్కి స్పైన్లో ఉన్న నొప్పికి ఏమిటి దాని మధ్య ఉన్న రిలేటెడ్ ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ మనకు ఒబేసిటీ అన్నది స్థూలకాయం ఉన్నది. స్థూలకాయం వల్ల ప్రాబ్లం కాదు, కానీ దానివల్ల వచ్చే మిగతా వాటి వల్ల ప్రాబ్లం. రైట్. కానీ ఇప్పుడు వెయిట్ తగ్గమని చెప్పాడు డాక్టర్ గారు. ఎలా తగ్గుతారు? సో ఆర్గానిక్గా తగ్గాలి అంటే నెలకు ఒక 1/2 కిలో తగ్గితే ఇది రీజనబుల్. రైట్. బట్ ఈ డైట్లో కూడా మామూలుగా మా దగ్గర కూడా వెయిట్ లాస్ కావాలండి అని వస్తూ ఉంటారు. వెయిట్ లాస్ యూజువల్లీ మేము తీసుకోం పేషెంట్స్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. ఎందుకంటే మన దగ్గరికి వస్తారు, వాళ్ళకి 1 అవర్ స్పెండ్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా మూవ్ అవుతున్నారు మన కంట్రోల్, నోరు కట్టుదారో లేదో కూడా చెప్పలేం. అండ్ సో అందుకని వెయిట్ అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు మేనేజ్ ఆల్సో. బికాస్ స్ట్రిక్ట్గా ఒక నోరు కట్టేసుకుని 10 రోజులు ఉండగలుగుతాం. మన నోరు కట్టుకుని ఎప్పుడైతే 10 రోజులు ఉంటామో ఆ తర్వాత మనకు వచ్చే క్రేవింగ్స్ ఒక 10 టైమ్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ 10 రోజులు మనం తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ ఒకసారి అవుతుంది. రైట్. సో అందుకని యూజువల్లీ మా పేషెంట్స్కి మేమేం సజెస్ట్ చేస్తామంటే వెయిట్ లాస్ ఈజ్ ఫైన్ అండి. వెయిట్ లాస్ ఎప్పుడు అవ్వగలుగుతాము? మనకు యాక్చువల్లీ ఫస్ట్ ప్రజెంట్గా ఉన్న నొప్పి ఇవన్నీ తగ్గడానికి. వెయిట్ లాస్ ఒకవేళ మనం కానీ సరిగ్గా చేయలేదు అంటే బాడీ సెలెక్టివ్గా నేను వెయిట్ లాస్ అవుతాను నేను డిసైడ్ అయిపోయాను, సో ఓన్లీ ఫ్యాట్ని ఫ్యాట్ని బర్న్ చేస్తాను అనుకోదు. దానికి అవైలబిలిటీ ఏమంటే అవి బర్న్ చేసేస్తుంది. అండ్ మోస్ట్ లైక్లీ వెయిట్ లాస్ అయిన వాళ్ళు మా దగ్గర వస్తే మేము చూసాయంటే వాళ్ళ మసిల్స్ బాగా ఇంకా వీక్ అయిపోయి. ఓకే. సో ఇప్పుడు మనకి థైలో ఉన్న మసిల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద బాడీ. ఇది తర్వాత ఈ షోల్డర్ మసిల్స్. ఇవేంటంటే మనకి ఫోర్స్ కావాలన్నప్పుడు ఇమీడియట్గా ఫోర్స్ ఇస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం వాటిని ఎప్పుడైతే యూజ్ చేయమో అవి తొందరగా వాటి వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. సో అందుకని ప్రజెంట్ పర్టికులర్లీ పెయిన్లో ఉన్న వాళ్ళకి మనం వెయిట్ అని చెప్పే బదులు ఫస్ట్ వాళ్ళని ఏం చేయాలంటే సిస్టమేటిక్గా గైడ్ చేసి ఎక్సర్సైజ్ మీద తీసుకురావాలి. వాళ్ళు ఒకసారి ఎక్సర్సైజ్కి అంటూ వచ్చారంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ బాడీలో ఎన్నో కదలికలన్నీ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ మసిల్స్ని ఎప్పుడైతే మనం కండిషన్గా పెట్టుకుంటూ మెల్లగా వాళ్ళ మూమెంట్ మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే వాళ్ళు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత తినగలిగే అనుకున్నాము, మనం ఒకసారి వన్స్ వీ స్టార్ట్ గెట్టింగ్ ద బాడీ ఇంటూ ఏరోబిక్ మోడ్ మీకు ఇంతకే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, అంటే తృప్తి మనం తినగలిగే. సో అట్లా వెయిట్ లాస్ అన్నది ఈజ్ బెటర్. బట్ మన పెయిన్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ వెయిట్ తగ్గండి అంటే అది పాపం వాళ్ళకి ఎట్లా మళ్ళీ నీ చావు అని చెప్పిన విధంగా. మన ఫిజియోథెరపీ క్లినిక్లో ఒక చిన్న ఎక్విప్మెంట్ జిమ్మే పెట్టారు మీరు. డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళని చూస్తూ ఉన్నాను అక్కడ. కొంతమంది బ్యాక్ పెయిన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా ఏజ్డ్ పర్సన్ 70-80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు జనరల్గా అంటే ఎలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వస్తున్నారు ఇన్ జనరల్లీ? మామూలుగా ఏజ్డ్ వాళ్ళకి మామూలు కామన్ ప్రాబ్లమ్స్ ఏం చూసే ఏంటంటే అరుగుదల, వేర్ అండ్ టేర్ మనం అంటాం కదా, ఆర్థరైటిస్. ఓకే. సో దాంతో వస్తారు. ప్లస్ థింగ్ ఏంటంటే మనకి రీసెంట్గా స్టడీస్ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఈజ్ ఎవరైతే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తారో వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ చాలా కాలం మంచిగా పనిచేస్తుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. సో దాంతో వస్తారు. మన దగ్గరికి వచ్చే వాళ్ళు కొంచెం ఏజ్డ్, మ్యాక్సిమం ఏం చూసేది పార్కిన్సన్స్. మా క్లినిక్లో వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ పార్కిన్సన్స్. ఓకే. పార్కిన్సన్స్ కూడా ఏంటంటే పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళకి మామూలుగా మెడిసిన్స్ ఇచ్చేసేసి 4-5 yearsలో పని చేయబోతే సర్జరీ అవి అని అంటారు. బట్ అమెరికన్ సైంటిస్ట్, జర్మన్ సైంటిస్ట్ విత్ దేర్ కొలాబరేషన్ దే డెవలప్డ్ వెరీ నైస్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేసేంత కాలం ఏంటంటే పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి దే మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్ ఫర్ వెరీ లాంగ్ టైమ్
అండ్ వాళ్ళ మెడిసిన్ మీద డిపెండెన్స్ కూడా తగ్గిస్తాం అనమాట. అది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒకసారి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ కదలికలు ఎప్పుడైతే ఫ్రీనెస్ వచ్చిందో అది వాళ్ళకు ఒక అడిక్షన్ అయిపోతుంది అనమాట. సో దే వాంట్ టు కమ్ బ్యాక్ అనమాట ఎక్సర్సైజ్కి. నేను చెప్తాను ఇవాళ స్లాట్స్ కొంచెం బిజీగా ఉన్నాయండి కుదరదంటే, లేదు డాక్టర్ మేము వీ హ్యావ్ టు కమ్ అని చెప్పేసి వస్తుంటారు అనమాట. సో ఆ ఏజ్డ్ వాళ్ళు పార్కిన్సన్స్తో కూడా వస్తుంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పాపం సొసైటీలో మూవ్ అవ్వడం అంతా ఇట్స్ బికమ్స్ డిఫికల్ట్, రైట్? రెగ్యులర్ జిమ్కి వెళ్ళి చేయలేరు. సో మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ జిమ్. ఆ జిమ్ స్పెషాలిటీ ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఎలాంటి పెయిన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ నొప్పులు మళ్ళీ పెరగకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎక్సర్సైజ్ ఎలా చేయగలుగుతాం అన్న విధంగా మావి డిజైన్ అవుట్ జిమ్. రైట్. సో మన దగ్గరకు వచ్చి అవి చేసుకుంటుంటారు. చేసేంతకాలం వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇంట్లో వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళకు కూడా, పర్టికులర్ ఇండియాలో నేను బాగా చూసింది ఏంటంటే మన సౌత్ ఇండియాలో కూడా, ఐ మీన్ నార్త్ ఇండియా ఐ నెవర్ స్పెండ్ టైం. ఇక్కడ నేను చూసిందంటే నాకు వయసు వచ్చాక నేను ఎవరికి బర్డెన్ అవ్వకూడదు, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఉంటుంది. అవును అవును, మన దగ్గర చాలా ఎక్కువ వాళ్ళకి బాగా ఉంటుంది, రైట్? సో అండ్ ఒక రకంగా దట్ ఈస్ ఎ రైట్ ఆల్సో. దే డోంట్ ది సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ మీద వాళ్ళకి ఒక రకమైన రెస్పెక్ట్ ఉండడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేంత కాలం వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో అలాంటి వాళ్ళు కూడా వీ హెల్ప్. రైట్. కానీ పార్కిన్సన్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఏమైనా కనపడతాయా సార్? కనపడతాయి, యా. సో గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. యావరేజ్ టైం దట్ గోస్ బిఫోర్ పార్కిన్సన్స్ ఈజ్ డయాగ్నోస్డ్. అంటే ఒక వ్యక్తికి పార్కిన్సన్స్ వచ్చింది అని డాక్టర్ చెప్పడానికి ముందే వాళ్ళకి 5 years ముందే వచ్చి ఉంటుంది పార్కిన్సన్స్. ఫ్యూ కేసెస్ ఐ హావ్ సీన్ ఇట్ కెన్ బి యాజ్ లాంగ్ యాజ్ 7 years ఆల్సో. ఏమవుతుందంటే కొంతమందికి 60 సంవత్సరాల వయసు దాటగానే ఏమనుకుంటారంటే స్లో అయిపోగానే వయసుతో స్లో అయిపోయామనుకుంటారు. సో పార్కిన్సన్స్లో ఫస్ట్ థింగ్ అర్థం వాళ్ళు స్లో అయిపోతారు. వాళ్ళు స్లో అయింది వాళ్ళకి అర్థం కాదు, ఆ పక్కన చూసే ఫ్యామిలీ కూడా ఏమనుకుంటారు ఆ వయసు అయింది కదా స్లో అయిపోయాయి అనుకుంటారు అన్నమాట. సో అవి పిక్ చేయడము రెగ్యులర్గా చెకప్లో కూడా ఏదైనా న్యూరాలజిస్ట్ కానీ పార్కిన్సన్స్ బాగా చూసే ఫిజియోథెరపిస్టులు అయితే వీ కెన్ పిక్ దమ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, స్లో అవడం అంటే? స్లో అవడం అంటే అడుగులు. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వాకింగ్ స్పీడ్ అనుకోండి, ఈ ఒక హాల్ లెంత్ నడవడానికి ఇంతకుముందు వరకు 2 minutes పట్టింది, నౌ ఇట్ కెన్ టేక్ 4 minutes. రైట్. ర్యాండమ్ నెంబర్. బట్ మనం అనుకుంటాం వయసు వచ్చింది కదా స్లో అయిపోయారు కదా అని అట్లా అనుకుంటాం అనమాట. అండ్ పార్కిన్సన్స్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, మీరు ఒక జోక్ వేశారు, జోక్ వేసే న్యాచురల్ రెస్పాన్స్ ఏంటి? నేను నవ్వాలి కదా. అవును కదా. సో వాళ్ళకి మాస్క్డ్ ఫేస్ అంటాం. ఓకే, మీరు జోక్ వేశారు నేను నవ్వుతున్నాను నేను అనుకుంటా కానీ బట్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ రావు. రైట్. సో పార్కిన్సన్స్ బిగ్ ప్రాబ్లమ్ ఏంటంటే దేర్ ఇస్ డిస్కనెక్ట్, అంటే దేర్ ఇస్ స్లోనెస్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ మసిల్స్. ఓకే. సో ఆ మాస్క్డ్ ఫేస్లో ఉంటే మనం అనుకుంటా అంటే నేను చెప్పిన జోక్ నచ్చలేదు సార్కి అందుకే నవ్వట్లేదు, మా నాన్నకి నేను చెప్పిన జోక్ నచ్చట్లేదు, లేదంటే ఇయరింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది నేను చెప్పింది సార్ వినబడలేదు అని అనుకుంటాం అనమాట. రైట్. సో మోస్ట్ కామన్ థింగ్ వీ కెన్ పిక్ అప్ ఇస్ మాస్క్డ్ ఫేస్. అంటే ఫేస్ అంతా ఫ్లాట్గా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉండవు, స్లో అయిపోతారు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఫ్రీక్వెంట్ రైటర్స్ వాళ్ళ రైటింగ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే స్మాల్ అక్షరాల సైజ్ ఇంతకుముందు ఎంత ఉందనుకోండి, వాళ్ళు రాస్తున్న కొద్దీ మెల్లగా ఇట్లా చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్ కామన్ థింగ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఇస్ వాళ్ళకి చెక్లు రాసే అలవాటు ఉందనుకోండి, సిగ్నేచర్ బ్యాంకులో మ్యాచ్ కాదు. రైట్. సో అప్పుడు ఏమనుకుంటే అలవాటు తగ్గిపోయింది కదా, ఇంతకుముందు నేను రోజు సైన్ పెట్టేవాడిని ఇప్పుడు నెలకోసారి సైన్ పెడతాను. ఇట్లాంటివి అనమాట. ఈ సింపుల్ థింగ్స్ వీ కెన్ పిక్ ఇట్ అప్. సార్ కొంతమంది చెప్తూ ఉంటారు ఆ పదం నాకు గుర్తు రావట్లేదు, పేర్లు అయితే ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు అనుకోండి, పేర్లు మర్చిపోతున్నాం, కాంటాక్ట్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఇంతకు ముందు మేబీ ఐ థింక్ అమ్మ నాన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళవే కాబట్టి మేబీ నోటికి వచ్చేసేమో నెంబర్ ఈజీ గుర్తుండే. ఇప్పుడు ఏంటి మన పేరుతో సేవ్ చేసుకుంటున్నాం, ఎవరి నెంబరు గుర్తుండట్లేదు, అసలు దాని మీద ఫోకస్ కూడా మనం చేయట్లేదు. సరే నెంబర్ల గురించి మనం వదిలేద్దాం, ఎందుకంటే అది క్వైట్ కామన్ నెంబర్ అయిపోయింది, ఇంక పక్కన పెడతాం. అది కాకుండా ఒక మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ మనసులో ఉంటుంది, ఇంతవరకు వస్తుంది కానీ వర్డ్ రాదు నోట్లోంచి, ఆ పదం రాదు, అది కూడా మనం పార్కిన్సన్లోకి తీసుకోవాలి. అది ఎగ్జాక్ట్గా కాదు కానీ దాన్ని డిమెన్షియా అంటాం, మతిమరుపు వ్యాధి. ఓకే. డిమెన్షియా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో అల్జీమర్స్ అంటాము. బస్ ఎగ్జాక్ట్గా డిమెన్షియా అని కూడా చెప్పలేము, ఎందుకంటే స్ట్రెస్ అగైన్ మనం బ్రెయిన్ని మనం ఇంతకుముందు యూజ్ చేసేంత పొటెన్షియల్లో వీఆర్ నాట్ యూజింగ్. సో ఆ యూజ్ చేయకపోవడంలో ఏమొద్దంటే అది ఎర్లీ స్టేజెస్ అనమాట. డిమెన్షియా అని ఎగ్జాక్ట్గా ఎప్పుడు మనకి వాళ్ళకి మనం చెప్పగలుగుతామంటే సింపుల్ థింగ్స్ లైక్ ఇవాళ పొద్దున ఏం తిన్నామో గుర్తుండదు, అడ్వాన్స్ స్టేజ్లో తిన్నామో లేదో గుర్తుండదు. నన్ను వన్ ఆఫ్ మై జర్నలిస్ట్ నిన్న ఎవరు ఇంటర్వ్యూ చేసామంటే అబ్బా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, నేను మళ్ళీ బుక్ తీసి నిన్న డేట్ తీసి ఎవరితో చూడాల్సి వస్తుంది. సో పొరపాటున ఇది కూడా అదేనా ఇంటి గొప్ప తీసి అస్సలు కాదు. సో
నేను కూడా మొన్న మా మెంటర్తో మాట్లాడుతుంటే దట్ డిమెన్షియా అంటే ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళకి మతిమరుపు ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పలేరు. మనం చెప్పగలుగుతున్నాం అంటే అట్లీస్ట్ మీ మీద మీకు అవేర్నెస్ ఉంది. సో అది డెఫినెట్లీ నాట్ డిమెన్షియా, డోంట్ వరీ. అదేంటంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ స్ట్రెస్ అండి. మామూలుగా మన సైంటిస్టులు కూడా చెప్తారు కదా, మన బ్రెయిన్ ఉన్న కెపాసిటీకి వీఆర్ యూజింగ్ ఓన్లీ 5%. దట్స్ ఇట్. ఇప్పుడేంటి ఆ 5%లో కూడా ఇంకా తగ్గించాం, మన డిపెండెన్సీ పెరిగిపోయింది. రిమైండర్ లిస్ట్ అన్ని ఫోన్లో పెట్టేసుకుంటాము. సో అందుకని ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు చేస్తున్న విధంగానే ఏదైతే అది యూ షుడ్ రైట్ డౌన్. దట్స్ నథింగ్ రాంగ్. కరెక్ట్. యాక్చువల్ సైంటిస్ట్ స్టడీస్ కూడా ఏం చెప్తారంటే మనకి బ్రెయిన్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వర్కింగ్ బ్రెయిన్. ఆ వర్కింగ్ బ్రెయిన్ కెన్ ఓన్లీ స్టోర్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. సో అందుకని ఏంటంటే ఎంత వీలైతే అంత మనం ప్రాసెసెస్ ఆటోమేట్ చేసేయాలి. ఈ వర్కింగ్ బ్రెయిన్లో టూ మచ్ ఓవర్లోడ్ చేసామనుకోండి, దెన్ యూ కాంట్ టేక్ ఫాస్ట్ డెసిషన్. సో అందుకని బ్రెయిన్లో మనం అన్ని స్టోర్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని రైట్ దెమ్ డౌన్. మిగతాది యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రాబ్లమ్ అనాలిసిస్, స్పీచ్ అండ్ వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్ ఈజ్, దాని మీద యూ కెన్ ఫోకస్. కరెక్ట్. సో దిస్ ఇస్ అ వైస్ వే. కరెక్ట్. కీప్ రైటింగ్ థింగ్స్ డౌన్. రైట్. అది అవసరం లేదు కదా, ఇంటర్వ్యూ ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు, అవసరం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. కానీ సార్ ఈ మధ్యకాలం నేను ఎక్కువ చూస్తుంది కాళ్ళు లాగడం, మోకాల కింద నుంచి కింద వేళ్ల వరకు కూడా కాళ్ళు లాగడం అనేది ఎక్కువ చూస్తాను. ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాను. దానికి రీజన్ ఏమంటే దీనికి ఫిజియోథెరపీ అయినా ఉపయోగపడుతుందండి? డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. అది సో మామూలుగా కాళ్ళు లాగడం మెనీ రీజన్స్ ఉండొచ్చు, బట్ అగైన్ డిపెండ్స్. యూజువలీ ఒక సైడ్ అనుకోండి, అది మోస్ట్లీ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం, అది ఫిజియోథెరపీలో మేము తప్పకుండా హెల్ప్ చేయగలుగుతాం. ఓకే. రెండు సైడ్లు వస్తున్నాయంటే ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా వస్తుంది ఒక్కోసారి, ఆర్ లేదంటే మినరల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ ఇవినప్పుడు కూడా ఎక్స్క్యూజ్ ఆ మసిల్స్ కీప్ స్క్రీమింగ్ అన్నమాట, ఆ టైంలో కూడా వస్తుంది. సో మనకి ఈదర్ కేసు ఒకసారి నడుములో నరాలు కూడా వీక్ అయినప్పుడు కూడా మీ కింద వస్తూ ఉంటుంది అన్నమాట. అవేంటంటే మనం యూజువలీ మోస్ట్లీ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి మేము వీ కెన్ కనెక్టెడ్, లేదు అంటే వాళ్ళు ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్లీ వీ కెన్ గైడ్ అనమాట. బట్ రెండు సైడ్లు వచ్చింది అంటే మాత్రం, అండ్ పర్టికులర్లీ ఇఫ్ యూఆర్ అబౌవ్ 50 years కన్నా ఎక్కువ ఏజ్ ఉంది, మీకు రెండు సైడ్లు ఆగుతున్నాయంటే జనరల్ ఫిజిషియన్ ఒకసారి కలవడం మంచిది. సార్ జనరల్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా, ఎక్కడైనా పడ్డారా, ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతారు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు వెంటనే దాని ఎఫెక్ట్ మనకు కనిపించదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకు ఎఫెక్ట్ వెంటనే కొన్నిసార్లు కనిపించదు. అంటే పైకి స్కిన్కి ఏదైనా కమిలి దెబ్బ తగిలి బ్లీడ్ అయితే తప్ప ఇంటర్నల్గా తగిలిన దెబ్బ బయటికి కనిపించదు. సో ఎంతకాలం మనం బయటపడే అవకాశం ఉంటుంది? ఏదైనా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతకాలం తర్వాత మనకు బయటపడే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? దట్ కెన్ బి డిపెండ్స్, పర్సన్ నుంచి పర్సన్ వరకు వేరీ అవుతుందండి. రైట్. కొంతమందికి 5 years అవ్వచ్చు. 5 years? 5 years. బట్ నేను కొన్ని కేసెస్ అయితే 15 years తర్వాత కూడా చూశాను. సో ఎందుకు అంటే అది మన హ్యూమన్ బాడీ, మన దేహానికి ఉన్న ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీకు రోజువారీ ఏం పనులు కావాలో ఆ పనులు చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నీకి దెబ్బ తగిలింది అనుకుందాం, రైట్ నీ వెయిట్ తీసుకోలేదు, బట్ దాన్ని మనం మామూలుగా టెక్నికల్గా చూసుకుంటే రోబోట్ అనుకోండి, దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి రైట్ నీ కెనాట్ టేక్ ద వెయిట్, సో ఇట్స్ టేకింగ్ 50 kgs, నౌ రెడ్యూస్ ద వెయిట్స్ 25 kgs. అవన్నీ ఆటోమేటిక్గా బ్రెయిన్ చేసేస్తుంది. సో చేసేసి ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ మీద మొత్తం వెయిట్ వేస్తుంది. సో ఇందులో ఇంజరీ అలాగే ఉంటుంది. మీరు నడుస్తున్నారు, మీకు రోజువారీ కార్యక్రమం అయితే అవ్వాలి కదా కంపల్సరీ, నడవచ్చు. సో బ్రెయిన్ ఏం చేస్తుంటే అదే ప్రయారిటీ కింద పెట్టుకుంటుంది. సో మీకు దీని మీద వేసేస్తుంది వెయిట్ అంతా. సో అది మీ అలవాటుని బట్టేసి, మీ యూసేజ్ని బట్టేసి, తర్వాత మీ రెస్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రెంత్ని బట్టేసి ఈ నీళ్ళు ఎప్పుడు బయటపడుతుంది, మీకు ఈ నీ కంప్లీట్గా వేరెంటైర్ అయిపోయి దీని మీద బరువు తీసుకోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే దీని మీదకి వస్తారో ఆ ఫిజియోథెరపిస్ట్ కానీ ఆర్థోపెడిక్ కానీ రెండింటి ఎక్స్రే తీసినప్పుడు చూసినప్పుడు మీకు బయటపడుతుంది అట్లా అనమాట. అందుకనే మేము ఎవరికైనా దెబ్బలు ఏం తగిలినది ఓల్డ్ మా పరిభాషలో ఏం చేస్తుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఎంత ఓల్డ్ ఇంజరీ ఉందో అక్కడ నుంచి బాడీలో కాంపెన్సేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి వీ స్టార్ట్ బిల్డింగ్ దిస్ థింగ్ మోస్ట్ లైక్లీ అక్కడ నుంచి అయింది, ఇప్పుడు ఇట్లా బయటపడుతుంది అని చెప్పేసి వి కనెక్టెడ్. డ్రై నీడ్లింగ్ అంటే ఏమిటి, ఎలాంటి వాటికి డ్రై నీడ్లింగ్ వాడతారు సార్? సో గుడ్ క్వశ్చన్. డ్రై నీడ్లింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా వీ షుడ్ అండర్స్టాండ్, సో ఇట్ ఈస్ లైక్ ఆక్యుపంక్చర్. ఓకే. సో రెండింటికి తేడా ఏంటంటే ఆక్యుపంక్చర్లో ఏం చేస్తారు, మనకి బాడీలో మెరిడియన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ద వే ఆక్యుపంక్చర్ గోస్, యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ రూటెడ్ ఇన్ ఆయుర్వేద ఓన్లీ. మన వాళ్ళు ఆయుర్వేదాలో సరిగ్గా దానికి మధ్యలో లింక్స్ మిస్ అయిపోయినాయి. సో చైనీస్ వాళ్ళు దాన్ని మంచిగా ప్రిజర్వ్ చేశారు, ఆ విధంగా వాళ్ళకైతే క్రెడిట్ ఇవ్వాలి మనం. సో
వాళ్ళు ఏంటంటే మనకి బాడీలో మెరిడియన్స్ ఉంటాయి, 60,000 ఉంటాయి మెరిడియన్స్. సో ఒక్కో మెరిడియన్ నుంచి ఒక్కో మెరిడియన్. ఆ మెరిడియన్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో దాంట్లో ఏం చేస్తారు, ఎక్కడైతే మనకి ఆ మెరిడియన్లో ఫలానా చోట బ్లాక్ అయినప్పుడు దట్ కెన్ లీడ్ టు హార్ట్ ప్రాబ్లమ్, దట్ కెన్ లీడ్ టు లంగ్స్ ప్రాబ్లమ్. ఇది ఆక్యుపంక్చర్ సైన్స్. సో ఎక్కడైతే బ్లాక్ అయిందని వాళ్ళు వాటిని స్టడీ చేస్తారో వాళ్ళ సిమ్టమ్ బట్టి ఏం చేస్తారంటే కరెక్ట్ అక్కడ దే గో అండ్ ట్యాప్ ద నీడిల్. అక్కడ ఎనర్జీ బ్లాక్ అయింది కాబట్టి బ్లడ్ బాగా గష్ అవుట్ అవుతుంది. సో బ్లీడింగ్ అవుతుంది, చాలా బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది ట్రెడిషనల్ ఆక్యుపంక్చర్. సో బ్యాక్ ఇన్ 70s ఏమైందంటే వన్ ఆఫ్ దిస్ చైనీస్ హూ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూరోబయాలజీ, తను పిహెచ్డీ చేయడానికి అమెరికా వచ్చారు. సో వాళ్ళకి చైనాలో ఏంటంటే మీకు యూ విల్ నాట్ బిలీవ్, అపెండిసైటిస్ వచ్చినా సర్జరీ చేయకుండా ఆక్యుపంక్చర్తో దే ట్రీట్ ద అపెండిసైటిస్ టిల్ డేట్. సో ఇట్ ఈస్ దే, వాళ్ళు దాన్ని మంచి ప్రిజర్వ్ చేసుకున్నారండి. ఆ సిమిలర్ థింగ్స్ మనకి ఆయుర్వేదాలో కూడా ఉన్నాయి, బట్ మనకి ఏంటంటే కనెక్ట్ ఈస్ లాస్ట్. అదే మనం ఏమంటారు, ఇతర దేశాల వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కానీ మన సాంప్రదాయాన్ని మనం ఎప్పుడో పక్కన పెట్టి అనవసరంగా ఇతర దేశాల గురించి పరిగెడుతూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఏమైందంటే ఆక్యుపంక్చర్ అతనికి వచ్చినప్పుడు ఐడియా వచ్చింది, ఈ మసిల్స్ నర్వ్స్ నుంచి చదువుతున్నప్పుడు ఆల్రెడీ మనకి నీడిల్ సైన్స్ ఉంది కదా, దీన్ని మనం మసిల్స్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయనకి వచ్చినట్టు థాట్ మట్టేసి, ఆయన పేరు కూడా నాట్ జాక్మా బట్ ఇంకోమా. సో ఆయన డెవలప్ చేశారనమాట దీన్ని, డ్రై నీడ్లింగ్ టెక్నిక్. సో రెండింటికి తేడా ఏంటంటే మీరు ఆక్యుపంక్చర్లో కరెక్ట్ పాయింట్ మీరు హిట్ చేసినప్పుడు బ్లీడింగ్ అవుద్ది, బట్ డ్రై నీడ్లింగ్లో మేమేం చేస్తాము, మసిల్స్ని స్టిమ్యులేట్ చేస్తాం. మసిల్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏంటి, బ్లీడింగ్ అవ్వదు. సో అందుకని అమెరికా వాళ్ళకి ఫర్ కన్వీనియన్స్ బ్లడ్ వస్తుంది కాబట్టి అది వెట్ నీడ్లింగ్, బ్లడ్ రాదు కాబట్టి ఇది డ్రై నీడ్లింగ్. సో అట్లా డ్రై నీడ్లింగ్ అన్నది స్టార్ట్ అయింది అనమాట. సో ఏ కండిషన్స్కి బాగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మేమంతా మామూలు పేషెంట్స్ కూడా మేము ఒకటే చెప్తాం అన్నమాట, మా డ్యూటీ ఏంటంటే మీ అంతటి మీరు ఎక్సర్సైజ్ పెయిన్ రాకుండా ఈ కండిషన్ ఇంకా వర్సన్ అవ్వకుండా చేయడం వరకు తీసుకెళ్ళడం, ఆ ఎక్సర్సైజ్ మీకు నేర్పించి వదిలేయడం మా బాధ్యత అని చెప్తాం. అక్కడికి తీసుకెళ్ళడానికి ఇదొక సాధనం అన్నమాట మాకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పిన విధంగానే కుడి మోకాలకి దెబ్బ తగిలింది, బాడీ ఆటోమేటిక్గా లెఫ్ట్ దాని మీద డిపెండ్ అవుతుంది. దాన్నే మీరు మసిల్ సైన్స్లో చూసుకుంటే అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ సరిగ్గా కూర్చోవడం అలాంటి కారణం ఏమవుతుందంటే 1-2 మసిల్స్ సరిగ్గా పనిచేయవు. బ్రెయిన్ ఏం చేస్తుంది, వాటిని సర్పా చేసేస్తుంది, వదిలేసేస్తుంది, అవి లూప్లో ఉండవు. ఆ 2 మసిల్స్లో మిగతా మసిల్స్ మీద పడుతుంది. సో అది మనకి అది హ్యాబిట్లో ఏమవుతుందంటే ఈ మసిల్స్ ఓవర్ యూజ్ అయిపోతాయి. సో వెన్ వీ ఐడెంటిఫై పలానా మసిల్ ఎప్పుడైతే పనిచేయట్లేదని తెలిసినప్పుడు దానికి మెనీ టెక్నిక్స్ ఉంటాయి, బట్ డ్రై నీడ్లింగ్ చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే 2 విధాలు. ఒకటి ఏంటంటే ద మూమెంట్ వి ట్యాప్ బ్రెయిన్కి ఇమీడియట్గా కనెక్షన్ వస్తుంది. ఓకే, ఈ మసిల్ లూప్లో ఉండాలి, లెట్స్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అని వస్తుంది. అండ్ దానికి స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మసిల్ కూడా మంచి వాల్యూమ్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది అలా. సో డ్రై నీడ్లింగ్ మామూలుగా దేనికి యూజ్ చేస్తుంటే, మేము ఫిజియోథెరపీలో హెడేక్ నుంచి హీల్ పెయిన్ వరకు అన్నిటికీ డ్రై నీడ్లింగ్ యూజ్ చేయొచ్చు. రైట్. సో డిపెండింగ్ ఆన్ ద రెడీనెస్ ఆఫ్ ద పేషెంట్. రైట్. కొంతమంది సూదులండి మాకు భయం అండి అది ఇది అంటారు. సో నేను చెప్తుంటే ఎక్సర్సైజ్ చేయొచ్చండి, బట్ మీరు 10 రోజులు కష్టపడి ఎక్సర్సైజ్ చేసింది, పర్టికులర్లీ నొప్పి ఉన్నప్పుడు ఒక సెషన్ నీడ్లింగ్లో చేసింది ఈక్వల్ ఎఫెక్టివ్. అనెస్థెసియా, లోకల్ అనెస్థెసియా ఏమి అప్లై చేయరా? అనెస్థెటిక్ ఏమి అప్లై నాలాంటి వాళ్ళు ఎలా మరి? సో మామూలు కొంతమంది అడిగితే మేము చెప్తా అంటే అనెస్థెసియా ఇస్తూ ఉండే చెప్తాం, బట్ వాట్ వీ డూ ఇస్ సర్జికల్ స్పిరిట్ అప్లై చేస్తాం. డిజిన్ఫెక్ట్ చేయాలి కదా ఏరియాని, ఆ సర్జికల్ స్పిరిట్ కొంతసేపు నమ్నెస్లా ఉంటుంది. బట్ యాక్చువల్ అయితే మీకు యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద మసిల్స్ ఆ మసిల్ బాగా టైట్ ఉంటే తప్పించి నొప్పి తెలియదు యాక్చువల్లీ. చెక్కు నొప్పి తెలియదు. అంటే నీడిల్ అంతా మేబీ చాలా థిన్ నీడిల్ అయి ఉండొచ్చు. చాలా థిన్ ఉంటుంది. మామూలు రెగ్యులర్ ఇంజెక్షన్కి ఇది 1/10 ఉంటుందండి. చాలా ఫైన్ గేజ్. నా పర్సనల్గా ద రీజన్ ఐ లైక్ డ్రై నీడ్లింగ్ ఈజ్ మనకి ప్రెసిషన్ ఇస్తుంది. ప్రతి మసిల్లో పాయింట్స్ ఉంటాయి, వీ కాల్ దెమ్ జీటీఓస్, గాల్జీ టెండన్ ఆర్గన్స్ అవి ఉంటాయి. ఏంటంటే మసిల్కి ఇట్స్ ద కీ. మనకి కంప్యూటర్లో మదర్ బోర్డ్ ఎలాగో మసిల్లో జీటీఓస్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఈ ప్రెసిషన్ వల్ల వీ గెట్ యాక్టివేట్ అవ్వగానే బ్రెయిన్ ఇమీడియట్లీ రికగ్నైజ్ దట్ మసిల్. సో డ్రై నీడ్లింగ్ ఆ విధంగా వెళ్ళిపోతుంది. అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? గుడ్ క్వశ్చన్. ఒకప్పుడు ఫిజియోథెరపీ, ఒకప్పుడు కదా ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ ఏంటంటే యూజువల్లీ ఫిజియోథెరపీ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు మన వాళ్ళు కూడా, పెయిన్ బాగా ఉన్నప్పుడు వెళ్తారు. సో ఆ పెయిన్కి ఎప్పుడు ఉండే మెషిన్స్ ఉంటానే ఉంటాయి. మన ఎలక్ట్రోథెరపీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ ఎలక్ట్రోథెరపీ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ 2 థింగ్స్: స్వెల్లింగ్ రెడ్యూస్ చేయడము, తర్వాత ఆ ఏరియాకి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే చేస్తాం కాబట్టి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి స్వెల్లింగ్ తగ్గించాలనుకోండి, యూజువల్లీ డాక్టర్ ఏం చెప్తారు, మీకు డైక్లోఫినాక్ వేసుకోమని చెప్తారు, రైట్? ఆ డైక్లోఫినాక్ వేసుకుంటే ఏమవుతుంది, మీరు స్టమక్లో తీసుకుంటారు కాబట్టి స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. ఇట్స్ అ లాంగ్ రౌట్.
బట్ ఫిజియోథెరపీలో ఏం చేస్తాం, మనకి ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో అక్కడే ఈ ఎలక్ట్రోథెరపీ అప్లై చేస్తాం. ఎస్. సో అదేంటంటే మనకి సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం బ్లడ్ వెసల్స్ని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి బ్లడ్ వెసల్స్ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో చాలా అడ్వాన్సెస్ అండి. బట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అప్ టు ఈస్ ఫిజియోథెరపీ అడ్వాన్స్ టెక్నిక్స్ మీన్స్ మనం ఆ మూమెంట్ సిస్టమ్ని ఎంత ఎఫిషియెంట్గా రివైవ్ చేయగలుగుతాం. దట్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ ఇన్ ద ఫిజియోథెరపీ. మనకి అదర్వైజ్ రోబోటిక్స్ ఉన్నాయండి. అంటే ఇంతకుముందు ఫిజియోథెరపిస్ట్ ఆర్మ్స్ మూమెంట్ చేయించేవి, ఇప్పుడు రోబోటిక్స్ వచ్చాయి, రైట్? సో అదేంటంటే మనుషులు చేసేవాళ్ళు ఇప్పుడు రోబోట్స్ చేస్తున్నారు, అవన్నీ అడ్వాన్స్డ్ అంటారు. బట్ ఇన్ అవర్ ఫీల్డ్ వెన్ వీ అటెండ్ కాన్ఫరెన్సెస్, వెన్ వీ అటెండ్ ఆల్ దీస్ ఇంటర్పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్ రీసెర్చ్ ఆర్టికల్ చూసినప్పుడు వాట్ వీఆర్ యాక్చువల్లీ ఎయిమింగ్ ఈజ్ మనకి బాడీకి ఇచ్చిన మూమెంట్ సిస్టమ్ అదొక సిస్టమ్, అదొక సాధనం. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా మనం ఎంత సేఫ్గా తీసుకెళ్ళగలుగుతామో అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఏంటంటే భూమి మీద అతి ఫాస్ట్గా రన్ చేసే యానిమల్ అంటే దేర్ ఇస్ వన్ యానిమల్ లెపర్డ్ సమ్ నేమ్ ఇస్ దేర్. బట్ అదే మనిషి సైకిల్ దొక్కితే ఇట్ బీట్స్ ఇట్స్ ఎఫిషియన్సీ బై 50 times. సో మనకి ఆ నడకలో సైకిల్ అన్నది ఒక సాధనం అన్నమాట. అలాగే మన దేహం కూడా మనకు ఒక సాధనం. ఈ దేహాన్ని మనం అంత ఎఫిషియెంట్గా పెట్టగలిగితే అంత ఎఫిషియెంట్గా మనం ఆ పర్సన్కి హెల్ప్ చేయగలుగుతాం. సో అడ్వాన్స్ టెక్నిక్స్, మేము అడ్వాన్స్ టెక్నిక్స్ బాగా యూజ్ చేసే ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. దిస్ ఈజ్ హౌ వీ లైక్ టు ఎంకరేజ్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే మన ఫీల్డ్లో ఇఫ్ యూ జస్ట్ టేక్ పాజ్ ఫర్ ఎ మినిట్ అండ్ థింక్, దేర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ యాక్టివ్ అప్రోచ్, అదర్ వన్ ఈజ్ ప్యాసివ్ అప్రోచ్. యాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ ప్యాసివ్ అప్రోచ్. మన ఇప్పుడు ఉన్న మన మెడికల్ సిస్టమ్ అంతా కూడా అక్రాస్ ద వరల్డ్ గోస్ అరౌండ్ ప్యాసివ్ అప్రోచ్. ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడిటీ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఏమి ఇస్తారు, ర్యాంటాక్ ఇచ్చారు, ర్యాంటాక్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఇది ప్యాసివ్ అప్రోచ్ అంటారు. మీరు ఒక ప్రాబ్లం ఉండి ఒక పేషెంట్ లాగా వెళ్ళేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇది తీసుకుంటున్నారు. బట్ అక్కడ మీ నుంచి మీకు యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? దేర్ ఇస్ నో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. బట్ ఇఫ్ ఇట్ వాజ్ యాక్టివ్ అప్రోచ్, ఫస్ట్ యూ షుడ్ సిట్ డౌన్ అండ్ అనలైజ్ యాసిడిటీ ఎందుకు వస్తుంది. యాసిడిటీ అంటే ఏంటి? మనకు స్టమక్లో కావాల్సిన సెక్రీషన్ సఫిషియెంట్ సెక్రీట్ అవ్వట్లేదు. అది మీ ఉన్న స్ట్రెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేదంటే మీరు బయట ఫుడ్ తినడం వల్ల. దీన్ని యాక్టివ్ అప్రోచ్ అంటారు. ఈ యాక్టివ్ అప్రోచ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ దిస్. మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం. సో యూ ఆర్ బికమింగ్ అన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్. బట్ రాదర్ ప్యాసివ్ అప్రోచ్లో ఏంటి, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, సొల్యూషన్ సంబడీ ఈజ్ ఆఫరింగ్, మీ రోల్ ఈజ్ జీరో. సో దట్ ఈస్ హౌ వీ వాంట్ టు మొబిలైజ్ పీపుల్, బికమ్ యాక్టివ్ ఇన్ యువర్ కేర్. ట్రూ. సో లాంగ్ యూ డిపెండ్ ఆన్ సంబడి, ఎంతకాలం డిపెండ్ అవుతామా? కరెక్ట్. సో అలాగే ఫిజియోథెరపీలో కూడా ఏంటంటే వీ పుష్ పీపుల్ ఈజ్, యా పెయిన్ వచ్చింది మీరు వచ్చారు తీసుకున్నారు, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఫిజియోథెరపీలోనే యావరేజ్ ఎక్విప్మెంట్ కాస్ట్ అబౌట్ 1 lakh మేము యూజ్ చేసేది. సేమ్ ఎక్విప్మెంట్ విల్ కాస్ట్ 15 lakhs ఆల్సో. సో 15 lakhs కూడా చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ యూఎస్, ఐ హావ్ సీన్. ఓకే, మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంతైనా తీసుకోండి, దాని ఎఫెక్ట్ వెరీస్ లాస్ట్ మ్యాక్సిమం ఫర్ 3 months అంతే. రైట్. బికాజ్ అగైన్ యూఆర్ బీయింగ్ ప్యాసివ్. వెళ్ళాలి, నా పెయిన్ మీరు ఫిక్స్ చేయండి అంటే పడుకుంటారు, మెషిన్లు పెడతారు, అయిపోయింది. బట్ వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ యూ అన్లెస్ యూ బికమ్ యాక్టివ్. ఓకే, నాకు నొప్పి ఎందుకు వచ్చింది, నేను ఎక్సర్సైజ్ తక్కువ చేస్తున్నానా ఎక్కువ చేస్తున్నానా, ఎక్కడ సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, మీకు అర్థం కాదు, మేము వీ విల్ హెల్ప్ యూ. బట్ అక్కడి నుంచి యూ షుడ్ ఓన్ యువర్ ప్రాబ్లం. నేను ఇలాగ కంటిన్యూస్గా లేవకుండా 2 hours కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫస్ట్ మీకు అర్థం కావాలి. అర్థమయ్యాక వాట్ యూఆర్ డూయింగ్ ఫర్ దట్. సో ఈ ఎక్సర్సైజ్లో దేర్ ఆర్ మెనీ అడ్వాన్స్ థింగ్స్. సో బోత్ వీ యూజ్ ద వెస్టర్న్ కల్చర్ అండ్ దెన్ మన యోగా కల్చర్, ఇవన్నీ పెట్టేసేసుకుని ద వే వీ హెల్ప్ పీపుల్ బికమింగ్ యాక్టివ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ పీపుల్. కరెక్ట్. సో ఈ ఫిజియోథెరపీ అడ్వాన్స్ మెషిన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. మీరు మామూలు కూడా యూట్యూబ్లో చూసే ఉంటారు, ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ నార్త్ ఇండియా, ఇవన్నీ పెడతా ఉంటారు. బట్ ఆ మెషిన్స్ వల్ల ఏంటంటే యూ ఆర్ స్పెండింగ్ 15 lakhs, వీ కెన్ గెట్ మనీ అండ్ ఆల్. బట్ end of the day, who's bearing that cost? Patient is only bearing the cost. Yes. So that 15 lakhs to ayedi, I can accomplish the same thing with a needle out. Right. ఆ 15 lakhs imagine bank same effect వస్తుంది. 15 lakhs బ్యాంక్ వడ్డీ అన్న వేసుకోండి, సంవత్సరానికి ఎంత కావాలి, కనీసం ఇదంతా పేషెంట్ మీదే పడుతుంది అల్టిమేట్లీ. ఇప్పుడు కార్పొరేట్స్ చేసేవే కదా యాక్చువల్లీ. సో యూఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ గెటింగ్ కాట్ ఇన్ దట్ సైకిల్. లాస్ట్ టైం వెళ్ళి ఆ మిషన్ పెట్టించుకుని నాకు మంచిగా ఉంది అనుకుంటాను. నో, దట్స్ నాట్ ద వే టు థింక్. వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, యూజ్ దట్. But for the most part, you should be able to maintain your pain, maintain your lifestyle with the help of exercise. So ఇందులో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి ఎక్సర్సైజ్ థెరపీలో. సార్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్కి ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకుందాం అనుకుంటున్నాను. కరెక్ట్. ఎస్పెషల్లీ మైగ్రేన్కి
మీరు నాకు చెప్పింది ఏంటంటే మైగ్రేన్కి నెక్కి కూడా మీకు లింక్ ఉంటుంది అని అన్నారు. కరెక్ట్. దాని గురించి ఒకసారి డీటెయిల్. యా షూర్. సో గుడ్ థింగ్ యాక్చువల్లీ నేను ఇండియా వచ్చి 5 years అయింది. 5 years బాగా వెన్ ఐ స్టార్టెడ్ ద ప్రాక్టీస్ అందరు వచ్చి మైగ్రేన్ అంటారు. బట్ అన్ని మనకి హెడేక్ వచ్చి అన్నీ కూడా మైగ్రేన్ కావు యూజువల్లీ. రైట్. హౌ డూ యూ నో అంటే మైగ్రేన్కి దేర్ ఇస్ స్పెషల్ ఫీచర్స్. ఏంటంటే మీకు ఆ హెడేక్ స్టార్ట్ అయ్యే ముందు డాట్స్ కనబడుతుంటాయి కొంతమందికి. కొంతమందికి స్మెల్స్ డిఫరెంట్ స్మెల్స్ వస్తాయి. బయట ఏముండదు బట్ స్మెల్ డిఫరెంట్. అసలు సార్ మైగ్రేన్ వాళ్ళకి ఐ హ్యావ్ ఏ మైగ్రేన్ ఫ్రమ్ లాస్ట్ 20 years. ఓకే. సో వాళ్ళ నోస్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది సార్. ఉంటుంది. కరెక్ట్. ఎక్కడ ఏ చిన్న స్మెల్ తేడా వచ్చినా ఫస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే అది ట్రిగ్గర్ అవుతుంది మాకు. ఒక స్మెల్ పడింది ఏదైనా ఉంటే అది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది నేను చాలాసార్లు చూసాను. కరెక్ట్. ఓవర్సీస్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. కరెక్ట్. సముద్రం ఎక్కడ ఉంటుందో ఆ సముద్రం ఉన్న ప్లేస్కి స్లోగా స్టార్ట్ అవుతుంది ఒక పక్కన. అమ్మా ఇది వచ్చేసింది దేవుడా అనుకుని వెంటనే ఒక టాబ్లెట్ వేసేయాల్సి ఉంటుంది. ప్లీజ్ టెల్ us. సో ఇవన్నీ కూడా ట్రిగ్గర్ పాయింట్స్ అనమాట. బట్ కొంతమందికి ఉంది టేస్ట్ చేంజ్ అవుతుంది. సో ఇవి ఉన్న వాటిని వి క్లాసిఫైజ్ మైగ్రేన్. బట్ అది లేకుండా వెన్ యూ హ్యావ్ హెడేక్ మోస్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ నేను మీ ఇందాక చెప్పిన విధంగానే దిస్ ఇస్ ద టిష్యూ రైట్. సో ఇది బాడీ అనుకోండి. సో మనకి ఇక్కడ నుంచి ఏదైతే వచ్చిందో ఇక్కడ వరకు వస్తుంది, ఇది ఇక్కడి వరకు కనెక్ట్ ఉంటుంది. ఓకే. సో మనకి ఈ రిలేటెడ్ మసిల్ ఎప్పుడైతే బాగా స్ట్రెస్లో కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉందో అది భరించేంత వరకు భరిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నొప్పి ఉంటుంది. అది ఎప్పుడైతే దాని థ్రెషోల్డ్ బ్రేక్ అయిపోయిందో ఆ పెయిన్ మెల్లగా ఈ కనెక్టెడ్ టిష్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంటుంది. రైట్. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఆరా అంటాం. మైగ్రేన్కి ఆరా ఉండాలి. ఆరా అంటే విజువల్ డిస్టర్బెన్సెస్ అన్న ఉండాలి, ఆల్ ఫ్యాక్టరీ స్మెల్ డిస్టర్బెన్స్ అన్న ఉండాలి, టేస్ట్ అన్న. ఇవి వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఆరా లేని పక్షంలో ఏంటంటే మోస్ట్లీ మసిల్ కనెక్టెడ్. సో ఈ మసిల్ నుంచి వచ్చినప్పుడు హెడేక్స్ వస్తాయి. సిమిలర్లీ యూ హ్యావ్ నెక్ మసిల్స్ అండ్ దెన్ యూ హ్యావ్ జా మసిల్స్. ఈ జా మసిల్స్ కూడా ఫేస్ ఇక్కడ నుంచి పై దాకా కనెక్టెడ్. ఇప్పుడు ఈ మసిల్స్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వచ్చిందో దట్ ఆల్సో విల్ లీడ్ టు హెడేక్స్. సో అందుకని మేము ఫిజియోథెరపీలో యూజువల్లీ హెడ్ ఈజ్ ద ఏరియా వీ నెవర్ యూస్ టు టచ్. బట్ ఎప్పుడైతే ఈ మసిల్ కనెక్షన్స్ ఫేషియా కనెక్షన్స్ ఎప్పుడైతే రీచ్ అయినాయో పీపుల్కి వెనెవర్ దే గెట్ హెడేక్ వీ ఫైండ్ అవుట్ ఓకే ఫలానా మసిల్ దగ్గర. ఎందుకంటే కొంతమందికి నోరు ఫుల్గా ఓపెన్ అవ్వదు. ఇక్కడ టీఎంజే జాయింట్ అని ఉంటుంది. ఆ జాయింట్ సరిగ్గా ఓపెన్ అయినప్పుడు కూడా ఏమవుతుందంటే మిగతా మసిల్స్ మీద లోడ్ పడుతుంది. సో ఆ హెడేక్ ఇట్లా వస్తుంది, కొంతమందికి ఇలా వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్సెస్ రిస్టోర్ చేయగలిగామో మోస్ట్లీ పెయిన్స్ రెక్టిఫై అయిపోతుంది. రైట్. మైగ్రేన్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్లో కనెక్షన్ ఉండి నిజంగా అట్లా ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ రిలాక్సేషన్ టెక్నిక్స్ హెల్ప్ అవుతాయి. ప్రాణాయామ హెల్ప్స్ వెరీ మచ్. ఓకే. అండ్ కొంచెం జనరల్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి. కానీ ఐ సైట్కి తలనొప్పికి, ఐ సైట్కి మెడ నొప్పికి కూడా లింక్ ఉందండి. 200%. వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే. సో ఇన్ఫాక్ట్ అందుకే నెక్ పెయిన్తో మా దగ్గర వచ్చిన వాళ్ళకి వీ యూజువల్లీ ఆస్క్ దెమ్ మీరు లాస్ట్ టైం ఐ సెట్ ఎప్పుడు చెక్ చేయించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్ అనేది ఒక ఫల్క్రమ్, దీని మీద హెడ్ అంతా తిరుగుతూ ఉంది కదా రైట్. సో దీనికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి విజువల్. సో మనకి విజువల్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఎక్కడ ఉన్నాయంటే దాంతో పాటుగా మీకు ఇక్కడ జీపీఎస్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి పొజిషన్ సెన్సార్స్ ఉంటాయి. సో ఈ పొజిషన్ సెన్సార్స్ ఎప్పుడైతే మసిల్ వెన్ ఇట్ బికమ్స్ టూ టైట్ అక్కడ ఫేషియా కూడా సరిగ్గా మూవ్ అవ్వనప్పుడు ఈ పొజిషన్ సెన్సార్స్ది దే గో అవే అనమాట. అప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. మీరు ఐ సైట్ కూడా సరిగ్గా లేదనుకోండి అండ్ ఈ ఐస్ పై నుంచి ఇక్కడి వరకు చెప్పాను కదా ఇందా కనెక్షన్ ఫేషియా కనెక్షన్. సో ఈ ఫేషియా అంతా ఇట్ బికమ్స్ వెరీ టైట్. దట్ ఆల్సో లీడ్స్ ఇన్ టు హెడేక్ అనమాట. అందుకని ఐసైట్ ఉంచుకోవడం ఐసైట్ హెల్దీగా ఉంచుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ సెమిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఐసైట్ అయిన పక్షంలో బ్రెయిన్ కెన్ డిపెండ్ ఆన్ దిస్ పొజిషన్ సెన్సర్స్ సరిగ్గా లేని పక్షం. సో ఈ ఏరియా అంతా కూడా మసిల్ స్ట్రాంగ్గా పెట్టుకోవడము ప్లస్ ఆ టిష్యూస్ అంతా ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మొన్న మీరు మాట అన్నారు నాతో ఏంటంటే ఈ పర్టికులర్ హెల్త్ ఇష్యూస్కి కూడా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది, చాలా మందికి తెలియదు అంజలి అని అన్నారు. కరెక్ట్. సో వాటి గురించి మాకు ఒకసారి. యా. సో బేసిక్ ఏంటంటే మీరు అడిగేది ఏంటంటే మామూలుగా ఐసైట్ అండ్ ఇప్పుడు మనకి బోన్కి మజిల్కి నర్వ్కి కనెక్ట్ అయి ఉన్న ప్రతి పెయిన్ ఈజీగా ఫిజియోథెరపీ డీల్ చేస్తారు. ఇవి కాకుండా పాండమిక్ తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ చాలా డిఫరెంట్గా వస్తూ ఉన్నాయి. సో వాటికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అని అన్నారు మొన్న కొన్ని పర్టికులర్ థింగ్స్ చెప్పి. సో వాటి గురించి ఏమైనా చెప్తారా? గుడ్ క్వశ్చన్. సో పాండమిక్ నౌ ఇట్స్ డివైడెడ్ ఓన్లీ టూ, ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్. పోస్ట్ కోవిడ్లో ఏంటంటే బాగా మేము చూసేది ఏంటంటే అంటే జనాలు ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోయింది అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆల్సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువైపోయింది. సో మూమెంట్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఫాలోడ్ బై నెక్ పెయిన్ అండ్ దెన్ ఈ ఇన్ బిట్వీన్ నీ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి.
ఈ పెయిన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ సో మచ్ యూ కెన్ టాలరేట్. ఆ టాలరేట్ చేయని పక్షంలో ఏమవుతుంది, మీకు యూ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ టు యాక్టివిటీస్ తగ్గిపోతాయి. యాక్టివిటీ తగ్గగానే ఏమవుతుంది, మీకు బిఎంఆర్ ఇవన్నీ తగ్గుతాయి. దెన్ యూ విల్ బి మోర్ ససెప్టబుల్ ఫర్ డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇవన్నీ అనమాట. సో వెన్ పీపుల్ కమ్ టు అస్, పర్టికులర్లీ పీపుల్ హూ హ్యావ్ స్వీట్ క్రేవింగ్స్ బాగా ఉన్నాయనుకోండి, ఆ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు కూడా మనం ఫిజియోథెరపీ, వెన్ వీ డూ ప్రాపర్ ఫిజియోథెరపీ, యాక్టివేట్ ద మసిల్స్ అండ్ దెన్ వాళ్ళు కరెక్ట్ యాక్టివిటీస్ మనం అయితే సజెస్ట్ చేయగలం అనుకోండి, యోగా కావచ్చు, జిమ్ కానీ, లేదంటే మామూలు ఏరోబిక్ యాక్టివిటీ కానీ, ఆటోమేటిక్గా పీపుల్ కమ్ బ్యాక్ అండ్ టెల్ అస్, డాక్టర్ గారు నేను ఇప్పుడు ఐఎమ్ మోర్ యాక్టివ్, నా క్రేవింగ్స్ 50% తగ్గిపోయినాయి అని చెప్పి. సో అయితే స్వీట్ క్రేవింగ్ ఉంది అని అంటే ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఉన్నట్టు అన్నట్టు. ఓ ఎస్, డెఫినెట్లీ, ఎస్ ఎస్ ఎస్. నిజమా? సో మోస్ట్లీ నేను స్వీట్లు బాగా తింటాను. సో మోస్ట్లీ ఏంటంటే దట్ ఇండికేట్స్ సమ్ మినరల్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ, స్వీట్ క్రేవింగ్స్ బాగా ఉండడం. ఓకే. మనకి యూజువల్లీ బ్యాలెన్స్ డైట్ ఏమి ఉండాలి, బ్యాలెన్స్ డైట్ మనకి ఆ షడ్రుచులు అన్నీ తగలాలి. వగరు, చేదు, తీపి, పులుపు ఇవన్నీ తగలాలి. తగిలిన పాటు ఒక స్వీట్స్ ఎందుకు క్రేవింగ్ చేస్తున్నాము అంటే, ఏదో మీరు తీసుకునే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఆర్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఇన్ ద మోడ్ ఆఫ్ బర్నింగ్ ద ఫ్యాట్. ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు ఆ ఫ్యాట్ బర్న్ చేసే థింగ్ వెన్ ఇట్ ఫర్గెట్స్, దెన్ యూ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. స్వీట్ ఇమీడియట్గా ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కదా, సో మీకు ఎనర్జీ కావాలి, బట్ బాడీ ఈజ్ నాట్ ఇన్ ఐ మీన్ మర్చిపోయింది ఫ్యాట్ని బర్న్ చేద్దాం అనేది మర్చిపోయింది. దెన్ యూ కీప్ క్రేవింగ్ ఫర్ స్వీట్స్. బట్ ఎప్పుడైతే కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసి, వన్స్ బాడీ ఆల్సో హ్యాస్ దట్ థింగ్ అనమాట, ఫ్యాట్ మెటబాలిజంకి ఒక స్విచ్ ఉంటుంది, ఎక్సర్సైజ్. వన్స్ యూ టర్న్ ఆన్ ద స్విచ్, ఆటోమేటిక్గా క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అండ్ స్వీట్ క్రేవింగ్స్ అగైన్, యూ నో ద మెనీ బెనిఫిట్స్. కరెక్ట్. సో వన్ స్వీట్ క్రేవింగ్స్ కమ్ డౌన్, ఆటోమేటికలీ యువర్ వెయిట్ విల్ బీ ఇన్ వెరీ మచ్ కంట్రోల్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ మీ దగ్గర క్లినిక్ వరకు రాని పేషెంట్స్కి ఇంటికి వెళ్ళి మీ సర్వీస్ అందించే అవకాశం? చేస్తాం. అవునా? హోమ్ థెరపీ ఆల్సో, వీ హ్యావ్ డెడికేటెడ్ థెరపీస్ ఫర్ హోమ్ థెరపీ ఆల్సో. పర్టికులర్లీ బాగా బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళు, వీళ్ళ కోసం అయితే మేము ఇంటికి పంపిస్తాం థెరపిస్ట్లని. అండ్ ఆల్ దోస్ బిఫోర్ వీ సెండ్ దోస్ థెరపీస్, వీ మేక్ షూర్ దే ఆర్ విత్ అస్ అట్లీస్ట్ ఫర్ 2 months ఆర్ సో. వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చేసేసి దెన్ వీ సెండ్ దెమ్ హోమ్. బట్ బై ఎంత వీలైతే అంత వీ ఎంకరేజ్ పీపుల్ కమ్ టు క్లినిక్. క్లినిక్ కూడా క్లినిక్ అని చెప్పినప్పుడు డోంట్ థింక్ యూఆర్ కమింగ్ టు క్లినిక్, యూఆర్ కమింగ్ టు జిమ్. జిమ్ విచ్ ఈస్ సూపర్వైజ్డ్ బై ఫిజియోథెరపిస్ట్. అవును. సో అక్కడికి వచ్చి ఆ ఎక్విప్మెంట్తో చేయడము అండ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్, ఆ రోజు ఎక్సర్సైజ్ చేసేది అవుతుందో ఆఫ్టర్ ఎఫెక్ట్ హెల్ప్స్ వెరీ మచ్ అనమాట. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్కి అడిక్ట్ అయిపోయిన సందర్భంలో నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే, ఈ నెక్ ఇష్యూ ఏదైతే ఉందో అది కమింగ్ డేస్లో క్వైట్ కామన్ అన్నట్టుగా చాలా అయిపోతుంది. ఫర్ షూర్ అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే చెప్పడానికి అన్నీ బాగుంటాయి. అదే కదా. బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ వర్కింగ్ ఇన్ యూఎస్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యూస్ టు వర్క్ ఇన్ ఫేస్బుక్. తను చెప్పేవాడు నాకు, ఫేస్బుక్లో మేము ఏం చేస్తున్నామో మీకు అసలు ఐడియా కూడా లేదు. సో అల్గారిథమ్స్ ఎలా రాస్తారంటే, ఆ ఫేస్బుక్కి అడిక్ట్ అయ్యే విధంగా రాస్తున్నారు వాళ్ళు. దే హ్యావ్ ఓన్ డిపార్ట్మెంట్, మీరు ఫేస్బుక్కి అడిక్ట్ ఎలా అవ్వాలి అన్న దాని మీద డిపార్ట్మెంట్. సింపుల్ ఎగ్జాంపుల్, నేను అప్పుడే ఏంటంటే ఎప్పుడైనా మనకి ఫ్రీ టైం కావాలనుకుంటే ఐ యూస్ టు ప్రీవియస్ క్రికెట్ మ్యాచెస్ చూసేవాడిని. ఫేస్బుక్ ఓపెన్ అయినప్పుడు నాకు ఓన్లీ క్రికెట్ మ్యాచెస్ కనిపించేది. మనం ఏది చూస్తామో అదే మనకి సజెషన్, అదే రిపీట్ రోల్స్ అవే కనబడుతుంది. మామూలుగా కొన్నిసార్లు పేట్రియాటిక్ వీడియోస్ చూసేవాడిని. ఇంకా తర్వాత కంటిన్యూస్గా అవే వీడియోస్ అనమాట, 1965 వార్, 1971 వార్, సో మొత్తం అనమాట. సో వీ షుడ్ అండర్స్టాండ్ సంబడీ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ టు కీప్ యూ అడిక్టెడ్ టు దట్ ఫోన్. సో మనం ఎంత చెప్పినా డీ అడిక్షన్ తీసుకురావడం ఇస్ వెరీ డిఫికల్ట్. సో రాదర్ దాన్ మనం జనాలకి ఏంటంటే ఫోన్ ఆపేయండి చెప్పేదానికన్నా వాళ్ళు హెల్దీ వేస్లో ఎలా ఎంగేజ్ చేయగలుగుతాం అన్నది వీ హ్యావ్ టు సీ అనమాట. ఇప్పుడు మీరు మామూలుగా రన్నర్స్ క్లబ్స్ ఎవరైనా మాట్లాడుంటే జోక్ ఉంది, మాలో మేము చేస్తాం. ఎవరైనా రన్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వస్తే వాళ్ళు చూస్తాం, వాళ్ళు యాంకిల్స్, నీస్, దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సపోర్ట్, యూ షుడ్ స్టాప్ రన్నింగ్ అంటే ఇక దే విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అస్. అవును. సో వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు అదే కదా, ఇందులో 3 స్పర్లు స్పోర్ట్స్లో ఉండి అప్పుడప్పుడు పెయిన్ వచ్చిన, అప్పుడప్పుడు ఏంటి 24/7 ఉంటుంది యాక్చువల్లీ. సమ్ టైమ్స్ మరి కాలు కింద పెట్టలేని కండిషన్ ఉంటుంది. సో గ్రౌండ్లో కొంచెం కూడా పరిగెట్టదంటే ఇదేంటి ఇలా చెప్పేశారంటే అనిపించేస్తుంది. అల్టిమేట్లీ అది మా మంచిగా చెప్తారు మీరు. బట్ ఏంటంటే ఎందుకు, బికాస్ మీరు రన్నింగ్ చేసినప్పుడు ఆ అడ్రినల్ రష్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ అడిక్టివ్. సో యువర్ బ్రెయిన్ రియల్లీ లైక్స్ దట్ ఫీలింగ్ దట్ యువర్ అకాంప్లిష్ సంథింగ్ అనమాట. సో ఇట్లా ఈ హెల్తీ హ్యాబిట్స్ మనం పిల్లలకి ఇవ్వగలగాలి. దట్ కెన్ బి ఏ గుడ్ స్పోర్ట్, ఫిజికల్ స్పోర్ట్ కానీ, లేదంటే రన్నింగ్ కానీ, ఇట్లాంటివి. సో రన్నర్స్ అదే జోకేస్తాం అనమాట. వాడికి ఒక కాలు ఫ్రాక్చర్ అయిపోయి బాబు ఆపన్నా కానీ ఆ కాలు ఇంకో చేత్తో పట్టుకున్నా రన్నింగ్ చేస్తారు కానీ హీ విల్ నెవర్ స్టాప్.
stop running. That is good. Hyderabad, that is another thing. Runners Club is growing very much, which we are really happy about actually. True. So all these software guys, they are very much into running because running gives you that kind of adrenal rush. మనం వీడియో చూస్తే ఎంత కిక్ వస్తుందో దానికన్నా డబుల్ కిక్ రన్నింగ్కి వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మూమెంట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓన్లీ థింగ్ అంటే వీ షుడ్ గైడ్ పీపుల్ టు గెట్ టు దట్ పాయింట్ సో దట్ వాళ్ళు అదే యాక్టివిటీ కంటిన్యూ చేసే విధంగా. 4 రోజులు చేయగానే మళ్ళీ పెయిన్స్ వచ్చాయి ఆపేయి అలా చేయకూడదు. కానీ సార్ ఎంబీబీఎస్లో చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, మీరేమో ఎక్కడ ఇండియాలో చదువుకోవాలి, అబ్రాడ్లో చదువుకున్నారు మొత్తం అంతా. బ్యాచిలర్స్ ఇక్కడే చేశాను. అంతకుముందు మొత్తం దీనికి సంబంధించినంత అక్కడే చదువుకున్నాను. కరెక్ట్. కానీ పర్టికులర్గా ఫిజియోథెరపీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి సార్? గుడ్ థింగ్. సో క్రెడిట్ గోస్ టు మై ఫాదర్ యాక్చువల్లీ. అచ్చా. అప్పుడే తను చెప్పాను కదా పేపర్ చదివేవాళ్ళు. సో హీ స్టడీ ఫిజియోథెరపీ అని కొత్త బ్రాంచ్ వస్తుంది, తనకి యాడ్ 2 థింగ్స్ అనమాట. సో తన ఇంక్విజిటివ్నెస్ అంటే ఇదేంటో మెడిసిన్స్ లేకుండా జనాలకు పెయిన్ తగ్గిస్తుంది అంటారా, సో దిస్ ఈజ్ వెరీ గుడ్, సో యూ షుడ్ లుక్ ఇన్ టు దిస్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. రెండోది ఏంటంటే అదే నువ్వు ఎంబీబీఎస్ చేసావు అనుకో, డ్యూటీ డాక్టర్ కింద ఉండాలి, నీకు 24 hours ఏమి ఉండదు. ఇది ఫిజియోథెరపీ అంటే నీకు ఆఫీస్ అవర్స్ లాగా ఉంటే నీ పర్సనల్ లైఫ్ నీకు ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. సో అందుకని వీ చోజ్ ఫిజియోథెరపీ. బట్ ఆఫ్టర్ ఐ చోజ్ ఫిజియోథెరపీ నేను చెప్పిన విధంగానే ఇంటర్మీడియట్ టైంలోనే ఐ యూస్ టు డూ యోగా. బట్ నేను చూస్తుంటే అది అర్థమైంది, అరే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దిస్ ఇస్ సో మచ్ సైన్స్ ఇన్ బిహైండ్ ఆల్ దిస్ అండ్ వీఆర్ ఏబుల్ టు సీ ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయించగలుగుతున్నా అంటే సో మెనీ పీపుల్స్ లైఫ్స్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్. దెన్ ఐ వెంట్ టు యూఎస్ అండ్ ఐ స్టడీడ్ డాక్టరేట్ అండ్ ఆల్. నేను మా అపార్ట్మెంట్లో ఆయనదైతే నేను ప్రాక్టికల్గా చూశాను. తర్వాత అఫ్కోర్స్ నేనైతే రెగ్యులర్గా వస్తున్నాను. ఐ నో హౌ ఇట్ ఎఫెక్ట్స్ యాక్చువల్లీ ఎఫెక్టివ్ ప్రాపర్లీ. అలా మాకు ఏదైనా ఒక రియల్ స్టోరీ ఏదైనా చెప్తారా ఫిజియోథెరపీతో అద్భుతాలు జరిగింది మీద? చాలా ఉన్నాయండి స్టోరీస్. సో రీసెంట్గా చెప్పాలంటే యాక్చువల్లీ ఇనీషియల్ డేస్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఒక అతనికి నీ పెయిన్ ఉండింది బాగా, మ్యారథాన్ చేసేవాడు పాపం, నీ పెయిన్ వచ్చింది. న్యాచురల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏం చెప్పంటే రన్నింగ్ ఆపేసేయాలని చెప్పాడు. సో నా దగ్గరికి వచ్చా, చూస్తే 43 years, తను ఇప్పుడు ఓన్లీ 43 years. చూస్తే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే తనది పటర్లైజ్ నాట్ ట్రాకింగ్ ప్రాపర్లీ, మసిల్ వీక్నెస్ వల్ల. ఓకే. సో దెన్ ఐ టోల్డ్ హిమ్ ఓకే ఇఫ్ యూ లిసన్ టు మీ 6 weeks నేను చెప్పిన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే ఐల్ పుట్ యూ బ్యాక్ టు రన్నింగ్ అని చెప్పాను. అండ్ నేను 6 weeks కాస్త నేను 8 weeks వస్తాను అని చెప్పాడు. 8 weeks వచ్చాడు, చెప్పిన ఎక్సర్సైజ్ అని చేసాము. హీ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ మ్యారథాన్. సో అది దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అలాగే 3 years బ్యాక్ ఓ పేషెంట్ వచ్చాడు, మామూలుగా డిస్క్ ఎంఆర్ఐ తీస్తే చాలా కంప్రెస్ అయిపోయింది. ఆయన వచ్చి సర్జరీ చేయించుకోండి సార్. నేను యాక్చువల్లీ చూసాను, నేను 5 cases మామూలు యూఎస్లో కూడా చూసాను. చూసి ఐ టోల్డ్ హిమ్ మేము ఫిజియోథెరపీ చేపిస్తామండి, మాకు ఏం ప్రాబ్లం లేదు, మీరు రండి, కానీ సర్జరీ చేయించుకుంటే బెటర్ అని నేను కూడా సర్జరీ అనే చెప్పాను. బట్ తనేమన్నాడు అంటే లేదు సార్ నా సర్జరీ అసలు వద్దు చేయించుకుంటా అంటే నేను చెప్పాను చేస్తామండి, బట్ తగ్గేదాకా ఒప్పుకుండాలి. మీరు ఏం చేశాను కరెక్ట్గా 10 రోజులు ఆగానే వచ్చి డాక్టర్ గారు ఇంకెంతకాలం ఉంటారు, ఈ క్వశ్చన్స్ విని ఉన్నా నేను అని చెప్పాను. సో తను హీ వాజ్ వెరీ డిటర్మైండ్ అండి, మంచిగా డిటర్మైన్ చేసుకుని హీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కోర్స్ ఫర్ హీ టుక్ ఆల్మోస్ట్ ఫర్ 4 months తీసుకున్నాడు. తన ఓన్ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్, రిలేటివ్ గోస్ టు జ్యువెలరీ షాప్, మంచిగా కూర్చుంటాడు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అప్పటికి ఎంఆర్ఐ చూసి నాకు గుర్తొస్తా అనిపిస్తుంది, అందరికి అదే చెప్తాను, మీకు డిటర్మినేషన్ ఉందా యూ విల్ బీ వెరీ మచ్ గ్లాడ్ టు హెల్ప్ యూ అని చెప్పేసి. అండ్ సిమిలర్ థింగ్ ఇంకొక పేషెంట్ కూడా అంతే, సర్జరీ కోసం వచ్చాడు, నెక్ పెయిన్ పేషెంట్. ఎంత సివియర్ అంటే పాపం ఈజ్ నాట్ ఏబుల్ టు సిట్ డౌన్ అట్లీస్ట్ ఫర్ 2 minutes ఆల్సో, నెక్ నిలబెట్టలేరు. సో డాక్టర్ ఇమీడియట్ చెప్పంటారు ఇమీడియట్లీ వీ షుడ్ డూ సర్జరీ అని చెప్పేసి. సో అండ్ సి ఇఫ్ యూర్ ఓకే ఫైనాన్షియల్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ గో ఫర్ ఇట్ అంటే అది అంత కాదు డాక్టర్, నాకు సో నెక్ పెయిన్ అయితే రిస్క్ ఉంది, సర్జరీతో రిస్క్ ఉందని చెప్పారు, ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఇట్. అదే చెప్పారు, మీరు డిటర్మైన్డ్గా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అండి అని చెప్పారు. అంతే, హీ టుక్ ఫర్ 2 months, హీస్ బ్యాక్ టు వర్క్ అండ్ హీస్ హ్యాపీ. నిజానికి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం తోటి ఇది ఇన్ని రోజులు పడుతుంది అని ఖచ్చితంగా మీరు డిసైడ్ చేసి చెప్తారా, లేకపోతే ఇది మెయింటెనెన్స్ అండి ఇప్పుడు తగ్గుతుంది, రేపు మళ్ళీ మీ లైఫ్ స్టైల్ బాగుండకపోతే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది, యూ నీడ్ టు కంటిన్యూ లైక్ దిస్ అని చెప్పాల్సిన అవసరం? సో 2 చెప్తాం మేము యాక్చువల్లీ. సో ఎందుకంటే నేను కొంతమందికి అయితే ఇట్లా ఎక్కువ పెయిన్తో బాగున్న వాళ్ళకి వచ్చినప్పుడు చెప్తాను, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఐ నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ యూ, మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తాను అంటేనే ఐ విల్ స్టార్ట్ దిస్. అదర్వైజ్ ఎందుకంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేము చేసేదంతా అయినా కానీ టెంపరీ అవుతుంది. మీ దగ్గరికి వచ్చి మీరు చేయిస్తారు, ఇక్కడ ఇంటికి వెళ్ళాక మళ్ళీ తర్వాత చేయకపోతే అది కూడా యూజ్ లేదు కదా. అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ ఫర్ హిమ్ ఆల్సో. మాకు ఏంటి ఫీల్డ్లో మిగతావన్నీ పక్కన పెడితే వీ వాంట్ హ్యావ్ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఎస్ సార్, ఫలానా జీవితంలో మేము వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్ అన్న విధంగా. సో 2 చెప్తాం అనమాట, ఏంటంటే మేము చేసేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, బట్ దీన్ని సస్టైన్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ హెల్ప్ యూ. సో నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా వీ యూజువల్లీ ఐడెంటిఫై వెరీ మచ్. రైట్. ఓన్లీ థింగ్ వెన్ వీ హ్యావ్ ప్రాబ్లమ్ ఈస్ ఐ డోంట్ నో వై, బట్ కొంతమంది వస్తారు వాళ్ళు ప్రాబ్లమ్ సివియారిటీని తక్కువ చేసి చెప్తారు.
రైట్. సో ఇప్పుడు పెయిన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ సైన్స్, బట్ ఇట్స్ ఎ డిఫికల్ట్ సైన్స్ ఫర్ అది. ద రీజన్ బీయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకోండి, మీరు బ్లడ్ టెస్ట్ చేపిస్తారు, ఇవాళ షుగర్ 150 ఉంది, సో దీనికి ఇన్ని మెడిసిన్స్ వేసుకోండి, ఓకే, మెట్రోఫార్మిన్ 500 mg వేసుకోండి, దాన్ని బట్టి చెప్పగలుగుతారు. ఇన్సులిన్ ఉందనుకోండి, దాన్ని బట్టి డిటర్మైన్ చేయగలుగుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్గా కిడ్నీ ప్రాబ్లం అనుకోండి, క్రియాటిన్ చూస్తారు, దాన్ని బట్టి డాక్టర్ డోస్ డిసైడ్ చేస్తారు. బీపీ అయినా మెజర్ చేయగలుగుతాం, పెయిన్ ఎలా మెజర్ చేయగలుగుతాం? వీ ఓన్లీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకోటి కూడా యాక్చువల్లీ సైంటిఫిక్గా చూస్తే కూడా అమెరికన్ రేడియాలజీ వాళ్ళు దే డిడ్ ఏ రీసెర్చ్ ఆఫ్ 1,44,000 MRIs, బోత్ హెల్దీ పేషెంట్స్, పెయిన్లో ఉన్న పేషెంట్స్. కంక్లూజన్ ఆఫ్ ద స్టడీ ఈస్ ఎంఆర్ఐలో ఉన్న ఫైండింగ్స్కి పేషెంట్ యాక్చువల్ పెయిన్కి దేర్ ఇస్ నో రిలేషన్. ఓకే, దేర్ ఇస్ నో రిలేషన్. సో ఎంఆర్ఐ చూసి పెయిన్ అనేది వీ కాంట్, నోబడీ కెన్. రైట్. సో నేను మా పేషెంట్స్ కూడా చెప్తాను, ఎంఆర్ఐ గివ్స్ అస్ అబౌట్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఐ స్టిల్ హ్యావ్ టు డూ మై టెస్ట్. నేను టెస్టులు చేస్తున్నప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఓన్లీ విల్ హెల్ప్ మీ అండర్స్టాండ్. సో ఎవరైతే మాకు సరిగ్గా చెప్పకుండా పెయిన్ అండర్మైన్ చేస్తారో వాళ్ళు కొంచెం ఎక్కువ సెషన్స్ పెడితే, బట్ యూజువల్లీ వీ టెల్ దెమ్ ఇట్ కెన్ బి ఎనీవేర్ ఫ్రమ్ 15 to 25 అని. బట్ మా ఎక్స్పీరియన్స్, ఆ హిస్టరీని బట్టి, పేషెంట్ రెస్పాన్స్ని బట్టి వీ యూజువల్లీ గివ్ దెమ్, ఓకే మీకు ఇన్ని సెషన్స్లో సెట్ అవుతుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ టు కంటిన్యూ. నేను వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి నడిపించారండి సార్. ఎందుకు? ఏదో మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, ఆడపిల్లలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి నడు, నీ కాళ్ళు చూపించు అని. సో వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ సార్? ఇందాక నేను చెప్పిన విధంగానే మీకు షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగరు, HbA1c ఎలా అయితే ఇండికేటర్సో, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తారో మాకు నడకలో 50% ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. ఓకే. సో అది దాన్ని చూడడానికి యూ హ్యావ్ టు హ్యావ్ ఐ ఫర్ ఇట్. అందుకనే ఎవ్రీ పేషెంట్ ఐ మేక్ షూర్ ఐ స్టడీ దేర్ గైడ్. అది చూస్తే తెలిసిపోతుంది మనకి. సో అది ఎందుకు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద వే హౌ యూఆర్ ల్యాండింగ్ విత్ యువర్ ఫుడ్, పాదం ఎలా పడుతుంది, ఏ యాంగిల్లో పడుతుంది, మోకాలు ఎంత బెండ్ అవుతుంది, తర్వాత నెక్ ఏ పొజిషన్లో ఉంది, హ్యాండ్స్ ఏ పొజిషన్లో ఉంది, దీన్ని బట్టి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందుకని కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, మీకు ఇంతకుముందు ఈ పెయిన్ ఉంది కదా అని మాకు అర్థమైపోతుంది యాక్చువల్లీ. సో అందుకని దట్ ఈస్ ద రీజన్ వీ లుక్ ఇన్ టు ద గేట్, బికాస్ మీరు ఏం చేసినా చెప్పినా నడవడం అనేది ఇంపార్టెంట్. సో నడవడంలో ఎక్కడైతే మీ కాంపెన్సేషన్స్ అవుతున్నాయో దాని ప్రకారం కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమంది నీ పెయిన్ వస్తుంది. ఆ గేట్ అన్నది మాకు ఫండమెంటల్ బేసిస్ అనమాట. సో వీళ్ళ బాడీలో ఇది వీక్ లింక్ అని అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచి తీసుకెళ్తాం. ఓకే. కానీ నిజానికి ప్రతి మనిషికి రైట్లో ఉండే స్ట్రెంగ్త్ లెఫ్ట్లో ఉండదు, లెఫ్ట్లో ఉండే స్ట్రెంగ్త్ రైట్లో ఉండదు అని అంటారు. రెండు వైపులా కూడా ఏది సమానంగా ఉండదు అని చెప్తారు. ఇస్ ఇట్ రైట్ సార్? ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఎందుకంటే నేను ఇందా మీరు చెప్పిన విధంగా అవర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ ఇట్స్ ఓన్ అల్గారిథమ్స్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇప్పుడు మాట్లాడుతాం. ఆర్టిఫిషియల్ బ్రెయిన్లో ఆల్రెడీ ఈజ్ దేర్. సో పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఈ మసిల్స్కి కానీ, జాయింట్స్కి కానీ, కండరాలు, వీటన్నిటికి కూడా ఏంటంటే మీ అలవాటుని బట్టి, మీరు కూర్చునే దాన్ని బట్టి ఏది యూజ్ చేసుకోవాలి అన్నది అది ఇమీడియట్గా యూజ్ చేసేసుకుని నడుస్తూనే ఉంటుంది. సో అలవాట్లు అన్నది, ఆ కాంపెన్సేటరీ ప్యాటర్న్స్ అన్నది అబ్జర్వ్ చేయడానికి యూ నీడ్ ఎ థెరపిస్ట్. బట్ అదర్వైజ్ రెండు సైడ్లు ఎవరికి ఈక్వల్గా ఉండవు. రైట్. కానీ సార్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి సో మనకి ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ అన్నది అరుగుదల కదండి. ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది, రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఆర్థరైటిస్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో ఆర్థరైటిస్ మామూలుగా మనం నీ జాయింట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ బోన్స్ పైన మనకి లేయర్ ఉంటుంది, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. అరిగిపోయింది అనేది కూడా ఈ కార్టిలేజ్. సో ఎందుకంటే బోన్ టచ్ అయితే చాలా హార్బుల్ పెయిన్ వస్తుంది. అవి 4th స్టేజ్కి వచ్చినప్పుడు యూజువల్లీ సర్జరీ అని చెప్తాం. సో ఒకవేళ సర్జరీకి వెళ్ళే పనే ఉందనుకోండి, అప్పుడు కూడా ఫిజియోథెరపీ 2 రకాలు ఉంటుంది. ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ, పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ. ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ గోల్ ఏంటి అంటే మనకు ఆపరేషన్కి ముందు ఆపరేషన్ వాళ్ళు జాయింట్ ఓపెన్ చేయడానికి ఇన్సిజన్ చేయాలి కదండి. ఆ ఇన్సిజన్ చేసేది పెద్ద మసిల్. సో మనకి ఆపరేషన్ చేయకన్నా ముందే దాంట్లో చాలా మంచి స్ట్రెంగ్త్ ఉందనుకోండి, ఆపరేషన్ అయ్యాక మీకు నొప్పి తక్కువ ఉంటుంది, ప్లస్ రికవరీ టైం ఫాస్ట్గా ఉంటుంది. సర్జన్కి దట్స్ అ వెరీ గుడ్ అవుట్కమ్ అనమాట. తను ఫాస్ట్గా రికవర్ అవుతారు, నొప్పి తక్కువ ఉంటుంది. సో అందుకని ప్రీ ఆపరేటివ్గా ఫిజియోథెరపీ చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్ కూడా ఫిజియోథెరపీ చాలా అవసరం. సో అందుకని ఇప్పుడు ఎవ్రీ సర్జన్ కూడా వాళ్ళ ఓన్గా దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్, వాళ్ళని పంపిస్తారు. సో మామూలు పేషెంట్స్ కూడా ఏంటంటే నొప్పితో ఆ నొప్పి తట్టుకోలేకే చాలామంది సర్జరీ అవాయిడ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఫిజియోథెరపీతోనే మీకు సర్జరీకి ఫర్ ఎగ్జాంపుల్ యూ స్పెండ్ 2 lakhs స్పెండ్ చేశారు అండ్ యూ టేక్ ఎ బిగ్ రిస్క్. సర్జరీ వెళ్ళడం ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదండి. అన్ని ఇట్స్ లైక్ సెకండ్ లైఫ్ మోర్ ఆర్ లెస్, రైట్?
సో అంత చేసిన వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకుంటేనే యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీకు జాయింట్ రిప్లేస్మెంట్ ఏంటి, కొత్త జాయింట్ పెట్టారు, ఆ కొత్త జాయింట్ బాడీలో అలవాటు అయ్యేదాకా ఫ్లెక్సిబిలిటీకి దానికి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అండ్ ఇప్పుడు వన్ స్టడీస్ గోయింగ్ ఆన్ యాక్చువల్ యూఎస్లో ఏంటంటే, నేను ఇందాక చెప్పిన విధంగా మూమెంట్స్ మసిల్స్ ఏవైతే సరిగ్గా ఫైర్ అవ్వట్లేదో దానివల్ల ఆర్థరైటిస్ వస్తుంది. సో దే ఆర్ డూయింగ్ ఎ వెరీ లాంగిట్యూడల్ స్టడీ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని వాళ్ళ లైఫ్లో వీళ్ళ మొత్తం మసిల్స్ అని మనం సరిగా పెట్టేసి అట్ ద ఎండ్ ఆఫ్ 30 years వీళ్ళకి ఆర్థరైటిస్ వస్తుందా రాదా. సో మనము ఎక్సర్సైజ్ సరిగ్గా చేయడం వల్ల ఫ్యూచర్ ఆర్థరైటిస్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు అనే విధంగా దే ఆర్ డూయింగ్ స్టడీ. ఆ రిజల్ట్స్ వస్తాయి ఇంకో ఫ్యూ మోర్ ఇయర్స్ పడతాయి. బట్ దెర్ ఇస్ అ గ్లాడ్ స్టడీ ఆల్సో, గుడ్ లైఫ్ యాక్టివ్ నీస్ ఇన్ డెన్మార్క్. డెన్మార్క్ పీపుల్ హ్యావ్ డన్ దిస్ స్టడీ వేర్ దే డెవలప్డ్ ఏ సిరీస్ ఆఫ్ 7 exercises. ఆ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వితౌట్ సర్జరీ ఆల్సో గుడ్ లైఫ్. సో గ్లాడ్ దే ఆర్ హ్యాపీ అనమాట. రైట్. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ హెల్ప్స్ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ ఏమంటే ఎవరికి సర్జరీ అయితే ఎవరికైతే భయం ఉందో ఫస్ట్ ఫిజియోథెరపీతో ట్రై చేయండి. 2 అవుతాయి మీకు. ఒకటి ఆ అక్యూట్గా ఉన్న పెయిన్ తగ్గుతుంది, 2 పెయిన్ తగ్గడం వల్ల మీ కదలిక పెరుగుతుంది, ఆటోమేటిక్గా జాయింట్కి న్యూట్రిషన్ పెరుగుతుంది, ప్లస్ మీ కండరాలు అనేవి యాక్టివేట్ అవుతాయి. కరెక్ట్. నిజానికి ఈ ఎస్పెషల్లీ బోన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు జిమ్లో ఎలా పడితే అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. ఈ విషయం తెలీదు. అక్కడున్న పర్సనల్ ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ అంత నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళు ఉంటారా, ఉన్నా మన హెల్త్ ఇష్యూ తగ్గట్టుగా వాళ్ళు చెప్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఐ థింక్ ఫస్ట్ మన బాడీలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ 200% రైట్. యాక్చువల్లీ అదర్వైజ్ ఏమవుతుందంటే ఎక్సెస్ మూమెంట్ ఇన్ ద రాంగ్ ప్యాటర్న్ విల్ లీడ్ టు ఎక్సెస్ వేర్ అండ్ టేర్. ఓ మై గాడ్. సో అందుకని మీరు ఆ మూమెంట్ కంట్రోల్ చేసుకోవాలి, ప్లస్ మీ అంటూ మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, నా బాడీకి ఇవి సూట్ అవుతాయి అండ్ నాకు ఇవి వీక్ లింక్స్ ఉన్నాయి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ నీలో లిగమెంట్ కూడా టేర్ అవుతుంది. సరే సర్జరీకి వెళ్ళకుండా అలా ఉన్నా, బట్ అట్లీస్ట్ మనకు అర్థం కావాలి నీలో నాకు ఆల్రెడీ లిగమెంట్ టేర్ ఉంది కాబట్టి స్క్వాట్స్ ఎక్కువ చేస్తే ఆర్థరైటిస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ దట్ మచ్ వీ షుడ్ అండర్స్టాండ్. కరెక్ట్. సో అది ఏంటంటే బేసిక్గా rather than going and doing things randomly for the sake of doing, నా హెల్త్ ఇది మై రెస్పాన్సిబిలిటీ అనుకుని చేశారనుకోండి, మీ అన్న విధంగా సిస్టమేటిక్గా దే విల్ అప్రోచ్ ఎనీ యాక్టివిటీ. అవును. అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే బోన్కి మజిల్ అనేది చాలా బలాన్ని ఇస్తుంది, బోన్ సేఫ్గా ఉండాలంటే మజిల్ బాగుండాలి అని. కానీ చాలామందికి ఓన్లీ బోనే ఉంటుంది, చుట్టూ ఫ్యాట్ ఉండదు, చుట్టూ మజిల్ ఉండదు. ఫ్యాట్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే మజిల్ అనుకుంటారు. మజిల్ ఏదో ఫ్యాట్ ఏదో తెలీదు చాలా మంది. సో వాళ్ళకి అర్థం కావడానికి ఒక్కసారి పర్టికులర్లీ మీ యాక్చువల్లీ దీని మీద కూడా చాలా స్టడీస్ అయినాయి. ఎస్ సార్. సో పర్సన్ హూ ఇస్ 80 years ఏజ్ వాజ్ డూయింగ్ వెరీ యాక్టివ్గా, మామూలుగా బాగా అథ్లెటిక్ రన్నింగ్ వెయిట్ లిఫ్టింగ్ అంతా చేసేవాళ్ళు వాళ్ళ థై క్రాస్ సెక్షన్ తీస్తే దే హ్యావ్ ప్రాపర్ మసిల్, అండ్ మిగతా వాళ్ళ సేమ్ థై క్రాస్ సెక్షన్ తీస్తే మీరు చెప్పిన విధంగానే అవి ఉండడానికి తగినంత కనబడుతుంది, బట్ క్రాస్ సెక్షన్ చూస్తే మొత్తం ఫ్యాట్ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే 60 years తర్వాత హార్మోనల్ చేంజెస్ బాగా అయిపోయి ఏదైతే మనం కండరాన్ని యూజ్ చేయమో ఆ కండరం ప్లేస్లో ఆటోమేటిక్గా ఫ్యాట్ ఇష్యూ వచ్చేస్తుంది. ఎందుకో బాడీ ఏమనుకుంటుంది, ఫ్యాట్ ఇష్యూ ఉండడం ఏంటంటే అది బాడీకి సెల్ఫ్ డిఫెన్స్. ఫ్యూచర్లో నాకు ఎప్పుడైతే ఆహారం దొరకదో, నేను చీమలు ఎలా అయితే వింటర్కి ప్రిపేర్ అవుతాయో మన బాడీ కూడా ఫ్యాట్ ఇష్యూని అట్లా తెచ్చి పెడతా ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ నుంచి అట్లీస్ట్ ఐ కెన్ టేక్ సమ్ ఎనర్జీ రిజర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనందరికి తెలిసింది పొట్టి శ్రీరాములు గారు 56 days ఎలా ఉండగలిగారు. ఈజ్ ద లాంగెస్ట్ మ్యాన్ టు లివ్ వితౌట్ ఈటింగ్ ఫుడ్, రైట్? 56 days ఎలా? సో బాడీ తనలో ఉన్న ఫ్యాట్లో ఉన్నదంతా మెటబలైజ్ చేసేసేసి అంతకాలం సపోర్ట్ చేయగలిగింది. అందుకే బాడీ అట్లా స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనంతటా మనకి ఎలా తెలుస్తుంది అంటే యాక్టివిటీ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కమ్యూనిటీ దాంట్లో అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు, పార్కింగ్ నుంచి లిఫ్ట్ రావడానికి మీ ఇంతకుముందు టైం ఎంత పట్టేది, ఇప్పుడు ఎంత పడుతుంది? తర్వాత మామూలుగా మనకి ఇప్పుడు హైదరాబాద్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైందంటే ఎక్కడికి వెళ్దామన్నా కానీ మనకు ఊబర్ ఉంది, ఓలా ఉంది, లేదంటే 2-wheeler ఇవే చేస్తాం. అదే మనకి ఇక్కడ కూడా అమీర్పేట కానీ మధురానగర్ కాలనీ ఇంతకుముందు కాలనీస్ ఉంటాయి. ఆ కాలనీస్లో మంచిగా వాకింగ్ జరిగేది. నేను నా బ్యాచులర్స్ ఐడెంటిటీని తెలిసినట్లు కూడా మాకు బస్ స్టాండ్ నుంచి అక్కడ వరకు అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు 1 kilometer. ఆ నడకలో మీరు ఎంత తగ్గించారు, ఇప్పుడు మీ బాడీ ఎంత ఉంది, సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఆయాసం. దట్ ఈస్ ద బెస్ట్ వే టు చెక్ యువర్ సెల్ఫ్ ఇది ఆయాసం. మీకు ఇంతకుముందు 20 minutes నడిచినప్పుడు ఆయాసం వచ్చింది అనుకోండి, ఇప్పుడు 10 minutesకే వస్తుంది అంటే మీ మసిల్ టిష్యూ తగ్గిపోయిందని అర్థం. ఎందుకంటే మన బాడీలో తొడలైతే థై మసిల్స్
అవి కూడా ఆక్సిజన్ స్టోర్ చేస్తాయి, సో లంగ్స్తో పాటుగా. సో ఈ ఎప్పుడైతే ఇక్కడ డిపాజిట్ తగ్గిపోతుందో మసిల్ డిపాజిట్, ఆటోమేటిక్గా మీకు ఆయాసం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఇవన్నీ వచ్చినప్పుడు దట్స్ బాడీ ఈజ్ హింటింగ్ యూ మసిల్ తగ్గిపోతుంది, ఫ్యాట్ పెరుగుతుంది. సార్ అలాగే గిడ్డినెస్, తల తిరగడం అనేది ఈరోజు ఎక్కువగా చూస్తాను. ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను నేను. అంటే ఇది నర్వ్లో, నెక్లో నర్వ్ కంప్రెషన్ ఉండడం వల్ల తెలియదు, లేకపోతే ఒక చెవి వెనకాతల ఒక నర్వ్ కంప్రెస్ అవుతుందని అంటున్నారు, దానివల్ల వచ్చిందో తెలియదు. ఇది జనరల్గా మీ దగ్గరికి వస్తే సొల్యూషన్ దొరుకుతుందా? ఎస్, దొరుకుతుంది. సో యూజువల్లీ డిజీనెస్ అన్నది, డిజీనెస్ చాలా సోర్సెస్ నుంచి వస్తుంది. ఫస్ట్ మన దగ్గర వచ్చిన వాళ్ళైతే మనం ఏం చేస్తామంటే బీపీ ఒక్కసారి డ్రాప్ అయిన వాళ్ళకు కూడా డిజీనెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్ అంటాం. యూజువల్లీ అది కూడా రాగానే ఫస్ట్ బీపీ చెక్ చేసి మనం అది రూల్ అవుట్ చేసేస్తాం. తర్వాత షుగర్ ఎలాగో మనకి ఐడియా ఉంటుంది, వాళ్ళు షుగర్ ఉందా లేదా బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఇవి మామూలు సిస్టమిక్ కాజెస్ అంటాం అనమాట. ఇది హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే డయాబెటిక్ ప్రాబ్లం వల్ల కానీ డిజీనెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సడన్గా బీపీ డ్రాప్ అవడం కానీ, సడన్గా షుగర్ డ్రాప్ అవడం కానీ. ఇవి రూల్ అవుట్ అయిపోతే మనకి డిజీనెస్ రావడానికి 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మిడిల్ ఇయర్లో ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఏంటిది మిడిల్ ఇయర్లో? ఇందాక నేను మనకు చెప్పిన విధంగానే హెడ్లో ఇట్ డిపెండ్స్ ఆన్ త్రీ మెయిన్ ఫీడ్బ్యాక్స్. ఫస్ట్ వచ్చేసేసి విజన్ ఫీడ్బ్యాక్. ఈ విజన్ ద్వారా తెలుస్తుంది నేను కూర్చున్నాను, దిస్ ఇస్ మై యాంగిల్. అండ్ తర్వాత వచ్చేసేసి నెక్లో కూడా మనకి పొజిషన్ సెన్సర్స్ ఉంటాయి, దాన్ని జిపిఎస్ అంటాం. సో ఓకే, రిలేటివ్ టు నెక్ నా పొజిషన్ ఇలా ఉంది. మూడో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మిడిల్ ఇయర్లో చాలా చిన్న ఆపరేటర్స్ ఉంటుంది, దాన్ని వెస్టిబులర్ ఆపరేటర్స్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మొత్తం మన బాడీ పొజిషన్కి రిలేటివ్గా హెడ్ పొజిషన్ ఎలా ఉంది, వెరీ వెరీ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో అది కూడా ఎలా అంటే దాని లోపల చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి, మామూలు మన స్టోన్స్ అంటాం. స్టోన్స్ కాదు, చాలా చిన్న క్రిస్టల్స్ ఉంటాయి. ఇసుక రేణువు కూడా ఇంకా చిన్న ఫైనెస్ట్గా ఉంటుంది అనమాట. సో అవి ఎట్లా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ బట్టి బ్రెయిన్ గెట్స్ ఫీడ్బ్యాక్. సో ఎప్పుడైతే అది ఆఫ్సెట్ అవుతుందో అది కూడా గిడ్డినెస్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే యాజ్ సింపుల్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెడ్ ఇలా మూవ్ చేశాను, సో ఆ ఇసుక రేణువులు చాలా చిన్న కదిలి ఇది బ్రెయిన్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఓకే నౌ హెడ్ రైట్ సైడ్ తిరిగిందని చెప్పేసి ఇన్ రిలేషన్ టు విజన్. సో ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? పర్టికులర్లీ మన బాడీలో ఎప్పుడన్నా మోస్ట్ కామన్ థింగ్స్ వి సీ ఈజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళారు, దాంట్లో ఫాస్ట్గా తిరుగుతున్నారు అనుకోండి, ఆ ఫాస్ట్ దాంట్లో ఒకసారి క్రిస్టల్స్ బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి డిజీనెస్ బాగా ఉంటుంది. దిస్ ఇస్ మోస్ట్ కామన్ కాజ్. తర్వాత బయట ప్రాసెస్ ఫుడ్స్ బాగా తింటున్నారు అనుకోండి, చైనీస్ ఆ సోయా సాస్లో సోడియం కంటెంట్, ఎందుకంటే ఆ క్రిస్టల్స్ లోపల ఉండేదానికి దర్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ బ్యాలెన్స్ దట్ హ్యాస్ టు బీ దేర్ బిట్వీన్ సోడియం అండ్ పొటాషియం. ఓకే, సో ఈ సోడియం కంటెంట్ ఎక్కువైనప్పుడు కూడా క్రిస్టల్ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు అలా ఏంటంటే ఆ క్రిస్టల్ కొంచెం మూవ్ అయినా బాడీ ఏమనుకుంటుంది అంటే పడిపోతున్నా అనుకుంటుంది అనమాట. సో దానికి డిస్కనెక్ట్, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. ఇది వెస్టిబులర్ ఆపరేటర్స్, దీన్నే మనం మామూలు మెడికల్ టర్మినాలజీ వర్టిగో అంటాం అనమాట. ఓకే, సో ఇది ఫిజియోథెరపీలో 200% వీ కెన్ హెల్ప్. సో దానికి ఆ హెడ్ని సర్టెన్ పొజిషన్లో మూవ్ చేస్తే ఆ బయటకు వచ్చిన ఏదైతే క్రిస్టల్ ఉందో ఆ క్రిస్టల్ వీ కెన్ పుట్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద ప్లేస్. పెట్టేసేసి ఈ ఐ కోఆర్డినేషను ప్లస్ ఆ మిడిల్ ఇయర్ దాని కోఆర్డినేషన్ చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది, అవి చేసామంటే పీపుల్ కెన్ గో బ్యాక్ వెరీ టు దేర్ యాక్టివ్ లైఫ్ స్టైల్. పర్ఫెక్ట్. సో అది ఒక కాజ్. రెండో కాజ్, మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే నెక్లో ప్రాబ్లం. నెక్లో కూడా మన కింద చెప్పిన జీపీఎస్ ఉంది కదా, ఆ పెయిన్ కంటిన్యూస్గా వచ్చిందనుకోండి ఆ మసిల్లోనే ఉంటాయి, మసిల్ స్పిండిల్స్ అంటారు అనమాట. ఆ స్పిండిల్లోనే పొజిషన్ సెన్సర్స్. పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ లైక్ ఏ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్ ఇస్ 144 సెక్షన్. అల్లర్లు అవుతున్నాయి, పోలీస్ 144 సెక్షన్ పెడతారు. ఎందుకు పెడతారు? ఆ ఏరియాలో మూమెంట్ ఉండకూడదు అని. మూమెంట్ అయితే ఎక్కువ ప్రాపర్టీ డ్యామేజ్ అవుద్ది, ఒకళ్ళు హామ్ చేసుకుంటారు. బాడీ కూడా ఏం చేస్తుందంటే ఎక్కడైతే జాయింట్ దగ్గర ప్రాబ్లం ఉందో ఇట్ సేస్ 144, ఆ జాయింట్ ఎక్కువ మూవ్ అవ్వద్దు. మూవ్ అయితే ఇంకా ఫాస్ట్గా అరిగిపోద్ది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకేనే కాలర్స్ కూడా వాడేది కూడా దాని మెయిన్ రీజన్ దానికి అనమాట. సో ఎక్కువ మూవ్ చేయకూడదు. ఇది ఏంటంటే జనరల్ రిమైండర్, డోంట్ యూజ్ యర్ నెక్ మచ్ అట్లీస్ట్ అంటిల్ హీలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యారు. సో నెక్లో కూడా కాన్స్టెంట్గా మసిల్ పెయిన్ ఉండడం వల్ల ఆ మసిల్ గోస్ ఇంటూ స్పాజమ్, అప్పుడు దెర్ ఇస్ ఎ డిస్కనెక్ట్, దానివల్ల కూడా డిజీనెస్ వస్తుంది. ఏమవుద్దంటే స్పిన్. సో ఈ డిజీనెస్ ఎప్పుడన్నా యూ షుడ్ గో త్రూ అండి. పెయిన్ ఇస్ డిఫరెంట్, అవును, బట్ డిజీనెస్ భయంకరం. లేచి బాత్రూమ్కి వెళ్దామన్నా కానీ మా మెంటర్ అనేవాడు, నువ్వు మంచి ఫిజియోథెరపిస్ట్ కావాలంటే ఆ పేషెంట్కి వచ్చే పెయిన్ నీకు ఒకసారి రావాలి, అప్పుడు కానీ నీకు అర్థం కాదు, అదే కుర్చీలో కూర్చొని క్లాస్ వీకడం కాదు అనేవాళ్ళు అనమాట.
అలాగే డిజినెస్ వెన్ ఐ వాజ్ డిజినెస్ కూడా సెపరేట్ కోర్సెస్ ఉంటాయి. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ ద డిజినెస్ కోర్స్ మై ఇన్స్ట్రక్టర్ టోల్డ్ ద సేమ్, డిజినెస్ మీ అందరికి ఒకసారి అవుతే అర్థమవుతుంది అని చెప్పేసి. నిజమండి, ఇప్పుడు డ్రైవింగ్లో ఉండగా కూర్చున్నాక గిడ్డినెస్ వస్తే పరిస్థితి ఏంటి? యా, అదే కదా, ఇట్స్ మోస్ట్ డేంజరస్. మీకు హామ్ అవుద్ది, లేదంటే వెహికల్ వెళ్ళిపోతే వేరే వాళ్ళకి హామ్ అవుద్ది. అండ్ ఫ్యూ పేషెంట్స్ వచ్చి చెప్తారు, ఐ యాక్చువల్లీ వర్క్ విత్ ఎ రిటైర్డ్ ప్రిన్సిపల్, షీ వాజ్ లిటరలీ క్రైయింగ్. ఒకతే ఉండేవాళ్ళు ఆవిడ, 70 years, బయట నుంచి లేచి బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేవాళ్ళు. సో బేసికల్ తను వచ్చారు, మన దగ్గర సెషన్స్ అన్ని తీసుకున్నారు, షీ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఆ డిజైనర్స్కి కూడా ఫిజియోథెరపీ వెరీ మచ్ హెల్ప్స్. బట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూడాలి. అదర్వైజ్ ఏంటంటే మామూలుగా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని సేవ్ చేయడానికి వట్టినని ఇస్తారు, అండ్ బ్యాలెన్స్ సిస్టమ్స్ అన్నీ సప్రెస్ చేసేస్తుంది అది. బట్ యాక్చువల్లీ ఈ కనెక్ట్ అంతా తీసుకొచ్చేసి ఒకదానికొకటి లింక్ ఎస్టాబ్లిష్ చేసేదానికి ఎక్సర్సైజ్ ఉంటాయి. కానీ రూట్ కాజ్ ఎలా తెలుసుకోవడం సార్? అది మన ఇవాల్యుయేషన్లో తెలిసిపోతుంది అనమాట. యూజువల్లీ వచ్చిన వాళ్ళకి మామూలుగా అబౌవ్ 50 years గిడ్నెస్ వస్తుందంటే మై ఎక్స్పీరియన్స్ వాట్ అయిపోయింది, వాళ్ళకి 2 ఉంటాయి. నెక్లో ప్రాబ్లం ఉంటుంది, మిడిల్ ఇయర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. రైట్. సో ఎప్పుడైతే మేము హెడ్ మూవ్మెంట్ చేస్తున్నామో ఆ నెక్ ప్రాబ్లం కూడా యూజువల్లీ సెట్ అయిపోతుంది అనమాట. నాలాంటి వాళ్ళకైతే అన్ని 30 ఏళ్ళకే మొదలవుతాయి. బికాజ్ మీరు బాగా స్ట్రెస్ తీసుకున్నారు పాపం. చాలా సార్. బయట ఉన్న సమస్యలన్నీ అన్నిటి మీద అవేర్నెస్ తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి అని చెప్పి స్ట్రెస్ తీసుకుంటారు. యూ డూయింగ్ లాట్ ఆఫ్ నైస్ సర్వీస్, దట్స్ గుడ్. బట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ట్రూ సార్, ట్రూ. నాకు పొద్దున్న అదే అన్నారు, ఈ మజిల్ అంతా విపరీతం టైట్లో ఉన్నాయండి, మేబీ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్లో ఉన్నారంటే. అవునండి, భయంకరం, చెప్పొద్దు అసలు అని. విమెన్కి ఇంతకుముందు ఇంట్లో ఒకటే ఉండేది సార్, ఇప్పుడు ఆఫీస్ కూడా యాడ్ అయిపోయిన తర్వాత టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అయిపోయింది. సో ఇండియన్ విమెన్కి 1 కోటి సలామ్స్ అన్నా కానీ తక్కువే యాక్చువల్లీ. సో ఇంటి పని వాళ్ళదే, పిల్లలది వాళ్ళదే, జాబ్ వాళ్ళదే. జాబ్లో కూడా ఏంటి, ఇది ఇస్ ఎ స్టడీ దట్ ఈస్ కండక్టెడ్, ద కమిట్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అబ్సల్యూట్లీ ఈజ్ విమెన్ చాలా దారుణంగా ఉంటుంది. ఎంత కమిట్మెంట్తో ఉంటాం మాకే తెలుసు. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఈ స్ట్రెస్ వాళ్ళదే, అన్నీ వాళ్ళవే అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ స్క్రిప్చర్స్ ఆల్సో ఇట్ ఈస్ మెన్షన్, భాగవతంలో ఇట్ ఈస్ మెన్షన్. ఒక ఉమెన్ యొక్క స్పెషల్ ఇదేంటంటే పెళ్ళి వెళ్ళిపోయినా కానీ పుట్టింటి మీద దే స్టిల్ హ్యావ్ దేర్ కన్సర్న్. కరెక్ట్. బట్ ఇట్ సేమ్ టైమ్ అత్తారింటూ నా ఫ్యామిలీ వీళ్ళకి కన్సర్న్. సో 2 తీసుకుంటారు. దట్ ఈస్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ సెషన్లో డెఫినెట్ వ్యూస్ అందరికీ కూడా మీకు కనుక ఏదైనా ఇది అడిగి తెలుసుకోవాలంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా క్లారిఫై చేస్తానని. ఒకవేళ ఎనీవంటే ఇఫ్ లైవ్ అట్లా ఏమైనా చేద్దామన్నా దట్ ఇస్ ఆల్సో ఓకే. ఇఫ్ సంబడి వాంట్స్ టు కాల్ లైవ్లోనే వాళ్ళకి గైడెన్స్ అంటే మనం ఏం ఎక్సర్సైజ్ చెప్పబోయినా అయితే మీకు ప్రాబ్లం ఉంది ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెట్ us do it sir. చేద్దాం తప్పకుండా. For sure. Yes. Thank you sir. Thank you so much for coming and time once again. Thank you.